గత వారము మనము 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం వరకు మనం చూసాం. ఈ వారము 2వ అధ్యాయం 8వ వచనం మరియు 9వ వచనం, ఈ 2 వచనాలను మనం చూడబోతున్నాం. రైట్, 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పు ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడు ఏం చేస్తాడు? ఆదాముని తయారు చేసి ఆదాముని ఏదెన్ తోటలో ఉంచాడు. ఈ ఏదెను తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం కూడా ఒక తోటనే. ఏ విధంగా దేవుడు ఏదెన్ తోటను ఏర్పాటు చేశాడో, దేవుడు అదేవిధంగా దేవుడు సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు. దేవుడు ఏ విధంగా ఏదెన్ని ఏర్పాటు చేసి దాని కాయుటకు ఆదాముని నియమించి ఉన్నాడో దేని వాక్యం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకుని ఏదెన్ తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకు అనే పదాన్ని మీరు అనలైన్ చేసుకోవాలి. దానిలో ఉంచెను. కాబట్టి దేవుడు ఆదాముని ఏదెన్ తోట ఎందుకు ఉంచాడు? ఆ ఏదెన్ తోటను పరిరక్షించడానికి, ఆ ఏదెన్ తోటను సేద్యపరచడానికి, ఆ ఏదెన్ తోటని సంరక్షించటానికి ఏదెను తోటలో దేవుడు ఆదామును ఉంచాడు. ఏదెన్ పట్ల ఆదాంకి బాధ్యత కలిగి ఉన్నాడు. సో యాడమ్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అదేవిధంగా సంఘం స్థాపించింది ఎవరు? మనుషుడా? కాదు. సంఘం స్థాపించింది ఎవరు? ఒక వ్యవస్థన? కాదు. సంఘము స్థాపించింది మన ప్రభువే. హల్లెలూయా. సో ఈ యొక్క సంఘం అనే తోటను స్థాపించి దాన్ని కాయడానికి దేవుడు కొందరు సేవకులను ఏర్పాటు చేశాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూడాలి. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ బైబిల్లో ఆ లేఖన భాగాన్ని గమనించాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అనలైన్ చేయండి బైబిల్లో. ఈ మాట ఇందాక చదివాం కదా. ఆదాము ఏదెన్ తోట ఎందుకు ఉంచబడ్డాడు? ఏదెన్ తోటను కాయుటకు. ఇక్కడ దేని వాక్యం చూడండి. సంపాదించి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. కాబట్టి ఈ యొక్క సంఘం అటువంటి ఏదెను తోటను కాయడానికి దేవుడు ఎవరు ఏర్పాటు చేశాడు? సేవకులను ఏర్పాటు చేశాడు, నాయకులను ఏర్పాటు చేశాడు. కాబట్టి నాయకులుగా, సేవకులుగా బాధ్యత ఏంటంటే సంఘాన్ని పరిరక్షించాలి, సార్వత్రిక సంఘాన్ని కాపాడాలి, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సేద్యపరచాలి. మరి ఏదైనా తోటను సేద్యపరిచేవాడు, ఏ విధంగా దాని పట్ల శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి దాన్ని కాయువాడుగా ఉన్నాడో దేనికి స్తోత్రం. మరి ఈ యొక్క అంత్య దినాల్లో సేవకులు అనేవాడు లేకపోతే దైవజనులు సంఘాన్ని కాయటువంటి అధ్యక్షులుగా ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఇట్ ఈస్ అ పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ అ టీచర్స్ అండ్ లీడర్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద చర్చెస్. సంఘం పట్ల బాధ్యత కలిగి ఉన్నారు. సో సంఘంలో అనేకులు ఆత్మీయంగా ఉన్నారా లేదా? సంఘంలో బలపడుతున్నారా? సంఘంలో దేవుని పట్ల వాళ్ళు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నారు? సంఘం పట్ల రెస్పాన్సిబిలిటీ దైవజనులు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి దైవజనుడు కూడా సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా విశ్వాసుల పట్ల, వారి యొక్క స్పిరిచువల్ లైఫ్ పట్ల బాధ్యత కలిగి ఉండగలగాలి. అందుకే మన సంఘంలో బిలీవర్స్ పట్ల మేము రెస్పాన్సిబుల్గా మేము ఫీల్ అవుతూ ఉంటాం. వారి సంఘానికి రాకపోతే అడుగుతూ ఉంటాం, అండ్ వాళ్ళు ఎలాగ ఆత్మీయంగా ఉన్నారు, వాళ్ళు బయలు చదువుతున్నారా లేదా, క్రమానికి సంఘానిగా వస్తున్నారా లేదా, ఇవన్నీ మేము తరచుగా ఎందుకు చేస్తుంటాం కారణమని తెలుసా? మిమ్మల్ని నియంత్రించే కాదేం బిడ్డరా, మీరు ఆత్మీయంగా బలపడుతున్నారా లేదో అని చూసుకునే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ దేవుడు మాకు ఇచ్చున్నాడు కాబట్టి. ఆమేన్. సో కాబట్టి ఫోన్ చేసినప్పుడు కానీ, ఎందుకు ఆదివారం రాలేదు అని అడిగినప్పుడు కానీ మీరు ముఖం చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధ్యత ఉంది కాబట్టి మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. ఆమేన్. కొన్ని సంఘాలు చూడండి, కొన్ని వారాలైనా కూడా ఎందుకు సంఘానికి రాలేదు అని అడగదు. కొన్ని చోట్లకి వెళ్తే బిలీవర్స్ పట్ల మరి సేవకులకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ భక్తిగల జీవితం జీవిస్తలేదా, ఏమాత్రం కూడా వాళ్ళు శ్రద్ధ నిలుపారు. కాబట్టి నిజమైనటువంటి నాయకుడు ఈ సంఘం అనే తోట పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆమేన్. కాబట్టి ఆదాముని ఎవరు నియమించాడు ఏదెన్ తోటలో? ఆదాముని ఏదెన్ తోటలో ఎవరు నియమించారు? మనుషుడా? వ్యక్తా? సంస్థతనా? ఎవరు? దేవుడు. కాబట్టి ఏదెన్ తోట విషయంలో ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి.
ది సేమ్ వే సంఘం విషయంలో మరి నాయకుడు దేవునికి లెక్క చెప్పవలసిన వాడుగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నాయకులు అనబడిన వాళ్ళు మనుషుల చేత ఏర్పాటు చేయబడలేదు. నాయకులు అనబడిన వాళ్ళు ఒక సంస్థ చేత ఏర్పాటు చేయబడలేదు. నాయకుడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. హల్లెలూయా. అందుకే దేవునికి స్తోత్రం. మేము ఎవరికి తల వంచం దేని బిడ్డరా? దేవునికి మాత్రమే తల ఉంచుతాం. ఎందుకంటే మేము ఒక రోజున ఆయనకి లెక్క చెప్పువారుగా ఉన్నాం. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి కొన్ని నిర్ణయాల్లో కొన్ని విషయాల్లో మేము కఠినంగా ఉండొచ్చేమో, కానీ బట్ ఒకటి మాత్రం నిజమేమంటే ఒక రోజు మేము దేవునికి లెక్క చెప్పువారుగా ఉన్నాం. ఒక రోజున దేవుడు మనం అడుగుతాడు, ఈ తోటని ఎలా చూసుకున్నావు, ఈ తోటను సేద్యపరచావా లేదా, ఈ తోటను బాగా చూసుకున్నావా లేదా అని ఆ తోట విషయమే ఒక రోజున మేము దేవునికి లెక్క చెప్పవలసినవారుగా ఉన్నాం. అయితే చాలామంది సంఘం పట్ల అటువంటి ఒక దృష్టి ఉంచకపోవడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. సంఘం పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంటారు. అండ్ దేవునికి వాక్యం అంటుంది, మరి బోధకులమైనటువంటి మీరు కఠినమైనటువంటి తీర్పు పొందుదమని మీరు తెలుసుకోండి అని రాయబడి ఉంది. సో కాబట్టి బోధకులుగా కఠినమైనటువంటి తీర్పు ఉంటుంది. ఎందుకంటే దేవుడు నమ్మి ఒక తోటని ఇచ్చాడు. ఒక రోజున ఆదామికి ఆ తోటనిచ్చినప్పుడు ఆ తోట విషయంలో ఆదాము బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. మరి తనదే తోట అన్నట్టుగా బిహేవ్ చేశాడు. అందుకే త్రోసివేయబడ్డాడు. అండ్ ఈరోజు మినిస్ట్రీలో చాలామంది కూడా సేవ చేస్తూ మినిస్ట్రీ తనదే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, తనదే అన్నట్టుగా ముందుకు వెళ్తుంటారు, సంఘం అంతా నాదే అన్నట్టుగా ముందుకు వెళ్తుంటారు. కానీ ప్రతి సేవకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆ సంఘంలో ప్రతి ఒక్కటి కూడా దేవుని అనుమతి చొప్పున, దేవుని డైరెక్షన్స్ చొప్పున నడిపించగలగాలి. సో ఏదెన్ తోటలో ఏ విధంగా అయితే మరి ఆ దేవుడు కేంద్రంగా ఉన్నాడో సంఘంలో కూడా దేవుడు కేంద్రంగా ఉండాలి. మళ్ళీ మనం కూడా దేవునికి లోబడుతూ సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. సొంత నిర్ణయాలు, సొంత డెసిషన్స్తో తోటను సేద్యపరిచి తోట పట్ల మనం ఓన్గా మనం బిహేవ్ చేస్తే ఒక రోజున మనం వెళ్ళగొట్టబడతాం. ఎందుకు ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు అంటే ఆ తోట పట్ల ఆదాము సొంత నిర్ణయంతో ముందుకెళ్ళాడు. అందుకే హీ వాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద గార్డెన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది పరిచర్య ప్రారంభిస్తున్నారు. అయితే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ జీతాలు చూస్తే వాళ్ళు పడిపోతున్నారు. కారణం ఏమంటే ఆ తోట అది దేవునిది, దేవునికి లెక్క చెప్పువారు అన్న సంగతి మర్చిపోయి, ఆ తోటలో దేవుడు, ఆ తోటకి యజమానుడు దేవుడు, నీ కేవలం గృహ నిర్వాహకుని మాత్రమే అన్న సంగతి మర్చిపోయి తామే యజమానులు అన్నట్టుగా, సంఘం అంతా కూడా తానేది అన్నట్టుగా, నేను చెప్పిందే వేదము అన్నట్టుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుకే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో ఎవ్రీ లీడర్, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క సేవకుడు కూడా సంఘాన్ని ఎలా నడిపించగలగాలో ఆ డైరెక్షన్స్ కొరకు దేవుని దగ్గర కనిపెట్టగలగాలి. మోషే చూడండి, మోషే కూడా 40 లక్షల మంది ఇజ్రాయెల్ని ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు అడుగున మోషే దేవుని దగ్గర విచారణ చేసేవాడు, దేవుని దగ్గర కనిపెట్టి ఉండేవాడు, దేవుని దగ్గర అడుగుతూ ఆ రీతిగా ప్రజల్ని నడిపించాడు. కాబట్టే మరి మోషే లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుని స్వాస్థ్యంలోకి చేర్చగలిగారు. కాబట్టి ప్రతి సంఘం పట్ల దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ప్రతి విశ్వాసి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. సంఘాన్ని ఎలా నడిపించాలో దేవుడు ఒక స్ట్రాటజీ కలిగి ఉంటాడు. కాబట్టి సేవకుడు అన్నవాడు ఏం చేయాలి అంటే తనకు తోచిన రీతిగా నడిపించుకోకుండా అది దేవుని దగ్గర కనిపెట్టగలగాలి. దేవుని హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. ఆ రీతిగా మరి ఆ సంఘాన్ని నడిపించట్లయితే ఏదైనా అద్భుతంగా ఉంటుంది. ఏం బిడ్డారా? ఆమేన్. రైట్. సో మరి సంఘము ఈ ఏదెన్ తోట దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. మరి ఏదెన్ తోటకి సంఘానికి గల పోలికలను నేను వివరిస్తూ నేను వెళ్తున్నాను. ఏదెన్ తోటలో శాపం లేదు, ఉందా? ఆదాము పడద్రోయబడకు ముందు వరకు ఏదెన్ తోటలో శాపం లేదు. దేర్ వాజ్ నో కర్స్. పడద్రోయబడిన తర్వాత అప్పుడు నేల శపించబడిందేమో కానీ, బట్ పాపము లేనంత వరకు ఆ తోటలో శాపం అనేది ఏది కూడా లేదు. శాపగ్రస్తమైనది ఏది లేదు, పాపం అనేది ఏమీ లేదు. ఏదెన్ తోట పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సో దేవుడు ఈ అంత్య దినాల్లో కూడా సంఘాన్ని ఏ విధంగా ఉండాలని కోరుతున్నారో తెలుసా? శాపరహితమైనదిగా ఉండాలని, ఎటువంటి శాపగ్రస్తమైనది లేకోకుండా పరిశుద్ధంగా ఉండాలని, పర్ఫెక్ట్గా ఉండాలని, నిష్కల్మషంగా ఉండాలని, నిందారహితంగా ఉండాలని దేవుడు సంఘం అనే తోటను దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదవాలి. 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు. అక్కడ దేవుడు తన వాక్యాలు ఏం సెలవిస్తున్నాడో చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది.
మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి దేవుని ఆలయం ఏంటి తెలుసా? ఏంటి దేవుని ఆలయము? మనమంతా కూడా దేవుని ఆలయమే. సో ఆలయం అనగానే రెండు రకాల అర్థాలు వస్తాయి. ఆలయము మరి సార్వత్రిక సంఘము దేవుని ఆలయము. రెండవ ఆలయం ఏంటి తెలుసా? మన శరీరం. కాబట్టి మొదటి కొన్ని 3:16 ఉన్నది సార్వత్రిక శరీరము అన్నటువంటి ఒక ఆలయము. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడినటువంటి ఆలయము శరీరం అనే ఆలయం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16లో ఉన్నటువంటి ఆలయం ఏంటి? సంఘమను ఆలయం. కాబట్టి మొదటి కొరింథీ 3:16లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. దాన్ని పాడు చేయకూడదు, సంఘాన్ని నాశనము చేయకూడదు, సంఘాన్ని మరి తప్పుదొరలో నడిపించకూడదు. కాబట్టి దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినలా అంటే దేవుడు ఆ మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటాడు. కాబట్టి ఒక విశ్వాస సంఘంలో చేర్చబడిన తర్వాత ఆ విశ్వాస ఎప్పుడు కూడా సంఘం ఒక క్షేమాభివృద్ధి కొరకే పాటుపడాలి, కానీ ఆ సంఘపు ఒక నాశనం కొరకు లేదా తన వల్ల 10 మంది తప్పుదో నడవడానికి కారకుడుగా ఉండకూడదు, తన వల్ల 10 మంది ఆత్మీయంగా బలహీనులుగా మార్చబడడానికి కారకుడుగా ఉండకూడదు. కాబట్టి సంఘంలో చేర్చబడిన తర్వాత మనల్ని స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. కాబట్టి మనము వేరే వాళ్ళ మీద ఇండైరెక్ట్గా ప్రభావితము చేస్తున్నాం. కాబట్టి విశ్వాసని వాడు సంఘాన్ని వాడు కట్టువాడుగా ఉండాలి, కానీ నాశనము చేయవాడుగా ఉండకూడదు. ఆమేన్. బట్ ఈరోజు విచారక సంగతి ఏమంటే అనేక సంఘంలో చూస్తే వాళ్ళు సంఘాన్ని కట్టువారుగా కాదు, సంఘాన్ని కూల్చువారుగా కనిపిస్తూ ఉన్నారు. ఏమంటున్నాడు? ఆలయము పాడు చేస్తే దేవుని యొక్క వ్యవస్థను, దేవుని యొక్క క్రమాన్ని, దేవుని యొక్క నడిపింపును అడ్డుకుంటూ పాడు చేస్తున్నట్లయితే సంఘాన్ని విడగొట్టడము, లేదా ఒక 10 మంది పోకైతే 10 మంది పక్క తీసుకెళ్ళి ఇంకో సంఘాన్ని స్థాపించడం, లేదా నాయకుల మీద తిరుగుబాటు చేయండి అన్నట్టుగా ప్రేరేపించడం, లేదా బ్యాక్ బైటింగ్స్ కానీ. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఒక వ్యక్తి ఆలయాన్ని పాడు చేస్తున్నాడు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ప్రొమోటెడ్ కదా, దేవుడు అతన్ని పాడు చేస్తాడు. సో డు నాట్ డిస్ట్రాయ్ ద బర్డ్. ఎందుకంటే తోట పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. యు మస్ట్ బి హోలీ. సో సంఘము పరిశుద్ధంగా ఉండాలని, ఏదంగా ఏదైనా తోటలో శాపగ్రస్తమో ఏదంగా లేకుండా పరిశుద్ధంగా ఉందో సంఘం కూడా ఆ విధంగా ఆశీర్వాదంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. ఎఫెసీ 5వ అధ్యాయం 25-26 వచనాలు. ఆ పరిశుద్ధంగా ఉండడానికి సంఘమా నిష్కలంకముగా ఆ పరిశుద్ధంగా ఉండడానికి కొరకే యేసు ప్రభువు తను అప్పగించుకున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 25-26 వచనాలను చూద్దాం. ఎఫెసీ 5వ అధ్యాయం 25-26 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నారో తెలుసా? సంఘము నిష్కలంకముగా ఉండాలని, ముడత కానీ డాగు కానీ నిర్దోషముగా ఉండాలని. ఏమని ఎందుకు నిలబెట్టుకున్నో తెలుసా? అది కలంకమైనను ముడతైనను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట నిలబెట్టుకోవాలి. సో గాడ్ ఎక్స్పెక్ట్ హిస్ చర్చ్ టు బి హోలీ. కాబట్టి సంఘంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఏం చేయాలంటే సంఘాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి మరి వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు కూడా ప్రయాసపడాలి. ఆమేన్. ఓకే. మూడవది, ఏదైనా తోటకు సంఘానికి పోలిక ఏంటంటే ఏదైనా తోటలో ముళ్ళ తుప్పలు లేవు, ఉన్నాయా? ఆదాము పడద్రోయబడిన తర్వాత ముళ్ళు మొర్చాయి. అంటే ఆదాము అవిధేయత చూపక ముందు వరకు ఏదైనా తోటలో ముళ్ళ తుప్పలు లేవు. హల్లెలూయా. ముళ్ళు అనేవి లేవు. కాబట్టి ముళ్ళు శాపానికి సాదృశ్యం. ముళ్ళు ఏం చేస్తాయి? గుచ్చుతాయి కదా, ఏదైనా పట్టుకున్నప్పుడు అవి గుచ్చుకుంటాయి. సో ముళ్ళు హాని కలగజేస్తాయి. కాబట్టి సంఘంలో కూడా ముళ్ళు అనేది ఉండకూడదు. సో ఏంటి ముళ్ళు? మీకా 7వ అధ్యాయం 4వ వచనం. మీకా 7వ అధ్యాయం 4వ వచనం. మనము సంఘంలో కూడా ఒకరికొకరు హాని చేసుకోకూడదు, ఒకరిని గుచ్చడం స్వభావం కానీ ఒకరిని హాని తలపెట్టే స్వభావం మనం కలిగి ఉండకూడదు. మీకా 7వ అధ్యాయం
4వ వచనంలో దేని వాక్యం రాయబడింది కదా, నేను చదువుతున్నాను. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. కాబట్టి దేని వాక్యం రాయబడింది, వాళ్ళు ముళ్ళ కంచెలాగా ఉన్నారు, వాళ్ళు ముళ్ళ చెట్టులాగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పని ఏంటి తెలుసా, ఎప్పుడు కూడా పొడవడమే, ఎప్పుడు కూడా గుచ్చడమే. సంఘంలో నువ్వు అలాగున్నావా? సంఘంలో నీవు కూడా 10 మందిని గాయపరుస్తున్నావా, లేకపోతే 10 మందిని యొక్క గాయాలు నువ్వు మానుపుతూ ఉన్నావా? అనేక మంది విశ్వాసులు ఎలా ఉంటారు అంటే మాటి మాటికి పక్కన పొడుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని గాయపరిచే మాటలు మాట్లాడడము, వాళ్ళని అవమానపరిచే మాటలు మాట్లాడడము, ఏదో విధంగా వాళ్ళని హర్ట్ చేయడం లాంటివి, ఇలాంటివి వాళ్ళు పాటిస్తూ వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోదు ఏం బిల్డరా, ఎప్పుడే కానీ మనం ముళ్ళ కంచెగా ఉండకూడదు. మనం చూడగానే అబ్బా ఎందుకులే ఆ బ్రదర్తో, ఎందుకులే ఆ సిస్టర్తో అన్నట్లుగా ఉండకూడదు. అసలు సంఘంలో గుచ్చేటువంటి స్వభావము ఏ విశ్వాసికి ఉండకూడదు ఏం బిడ్డారా. హల్లెలూయా. వేరే వాళ్ళని దాడి చేసేటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా పక్క విశ్వాసకి మనం మేలుకరంగానే ఉండాలి, కానీ వారిని గుచ్చేటువంటి స్వభావం ఉండకూడదు. అప్పుడప్పుడు చాలాసార్లు మన యొక్క భక్తి ఎలా పీక్స్కి వెళ్తుందంటే పక్కన వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్స్ ఎక్కువగా కోరుకుంటాం. మన దృష్టి ఎప్పుడు వాక్యం ఉండాలి, వాక్యం మీదనే ఉండాలి, దేని మీద ఉండాలి, కానీ పక్కన వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్లోకి దూరడం కానీ, లేదా వాళ్ళని గోకడం కానీ, వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళని హర్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా మనం చెయ్యకూడదు. ఇలాంటి ముళ్ళ కంపలు సంఘాలు ఉండకూడదు ఏం బిడ్డారా. ఆమేన్. ముళ్ళ కంపలుగా ఉన్నారా? ముళ్ళ కంపలుగా ఉంటే దాన్ని మానేయండి. హల్లెలూయా. చెప్పండి, సంఘంలో ముళ్ళ కంపలు ఉండకూడదు. దేవుని పరిశుద్ధ సంఘములో నేను ముళ్ళ కంపలాగా ఉండను, ఎవరిని పొడవను, నేను ఎవరిని పొడవను. హల్లెలూయా. అందుకే మన ఇంట్లో అన్ని చెట్లు పెంచుకుంటాం, కానీ ముళ్ళ కంపలు మాత్రం పెంచుకోం. ఎందుకు? ముళ్ళ కంపలు ఎప్పుడు కూడా బయటే ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా అడవిలో ఉంటాయి, లేకపోతే ఊరు బయట ఉంటాయి, కానీ మన ఇంట్లో ఎవరు ముళ్ళ కంపలు పెంచుకోరు. ఎందుకంటే అవంటే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి. దానివల్ల కలిగే ప్రయోజనం ఏది కూడా ఉండదు. అందుకే మంచి చెట్లు ఎప్పుడు కూడా మరి ముళ్ళు కలిగి ఉండవు. ఫలమిచ్చేటువంటి ఏ చెట్టు కూడా ముళ్ళు కలిగి ఉండవు. హల్లెలూయా. కాబట్టి మనం ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి, కానీ మళ్ళీ ముళ్ళు కలిగినటువంటి చెట్టులాగా ఉండకూడదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 4వది ఏదెన్ తోటకి సంఘానికి గల తారతమ్యం, దగ్గర పోలిక. ఏదెన్ తోటలో విరోధ భావము లేదు. విరోధ భావం అంటే ఏంటి అంటే, దేవుడు చూడండి అనేక పక్షులను, జంతువులను, అనేక వాటిని తయారు చేశాడు కదా. మళ్ళీ ఏదెన్ తోటలో అవన్నీ కూడా కలిసిమెలిసే ఉన్నాయి, కానీ ఎప్పుడైనా ఒకదాని మీద ఒకటి దాడి చేసుకున్నాయా? ఆ తోటలో సింహం ఉంది, ఆ తోటలో మేక ఉంది. చెప్పండి, సింహం వెళ్ళి మేక మీద దాడి చేసిందా? లేదు. ఆదాము పడద్రోయబడక ముందు వరకు మరి అన్ని జాతుల జంతువులు, పక్షులు అన్నీ కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఒకదాంతో ఒకటి అన్యోన్యముగా ఉన్నాయి, చక్కని సహవాసం కలిగి ఉన్నాయి. అయితే ఒకదాని మీద ఒకటి ఎప్పుడు కూడా దాడి చేసుకోలేదు. ఆమేన్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును అన్నం చేయండి. ఈ ఐక్యం ఎలా వస్తుంది? చదవాలి. ఈ ఐక్యం ఎలా వస్తుంది? ఎఫెసీ 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఈ ఐక్యత ఎలా వస్తుంది? ఎవరు కలిగిస్తారు? ఆత్మ కలిగించు ఐక్యత. పరిశుద్ధాత్మ కలగజేస్తాడు. కాబట్టి ఐక్యత అనేది ఎవరిస్తాడు అంటే పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఈ ఐక్యత మనం పొందుకోగలుగుతాం. యు మస్ట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మని పరిచయం ఒక పరిచర్యం అంటే అందరిలో కూడా ఐక్యతను కలిగిస్తాడు. యు మస్ట్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. దేవా, ఆ వ్యక్తితో నేను సమాధానం ఉండలేకపోతున్నాయ్యా, సో పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆయన ఆ వ్యక్తితో నీకు సమాధానం ఏర్పరుస్తాడు. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నీకు క్షమించలేకపోతున్నా, పరిశుద్ధాత్మ దేవా పలానా అటువంటి బిలీవర్తో నేను ఉండలేకపోతున్నాను అంటే యు మస్ట్ ఆస్క్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆయన చెప్తాడు, నువ్వు ఇది చెయ్యి అంటే నువ్వు వెళ్ళి ఆ పని చేసినప్పుడు సమాధానమైనటువంటి బంధము అప్పుడు ఏర్పడుతుంది. చాలాసార్లు చాలామంది వాళ్ళు సమాధానంగా ఉండడానికి వాళ్ళు హోలీ స్పిరిట్ డిపెండ్ గారు, వాళ్ళకి ఏమైనా అనిపిస్తే చేస్తుంటారు, దాని ఓన్ మెథడ్స్లోకి వెళ్తుంటారు. ఫలితంగా ఉన్న బంధాన్ని వాళ్ళు పాడు చేసుకుంటుంటారు. డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ఏమి చేయాలో అని చెప్తాడు, అది చేసినప్పుడు సమాధానం అనేది ఇద్దరి మధ్య ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆమేన్. సో సంఘం మనోహరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్పాలి, ఏం కావాలి?
ఐక్యత కావాలి. చెప్పండి, ఐక్యతగా ఉంటారా? సంఘంలో అందరూ ఐక్యతగా ఉండారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. సంఘము ఏదెన్ తోట సంఘానికి పోలిక అని చెప్తూ వస్తున్నాను. మరొక పోలిక నేను చెప్తున్నాను. ఏదెన్ తోట కదా, చెప్పండి, తోటలు ఏముంటాయి? ఏముంటాయి? తోట అనగానే మీకు ఏముంటాయి చెప్పండి? చెట్లు ఉంటాయి, రైట్? చెట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు ఉంటాయి. చెట్ల కాడికి వద్దాం. సో చెట్లకి ఏం కాస్తాయి? పూలు కాస్తాయి. పూలు ఎలాంటి వాసనగా ఉంటాయి చెప్పండి? మంచి వాసన. అందుకే చాలామంది ఆడవాళ్ళు జల్లు పూలు పెట్టుకుంటారు. సో మంచి స్మెల్. సో తోట అనగానే పరిమళ వాసన వస్తుంది. సో ఏదైనా తోటలో చెట్లు ఉన్నాయి, పరిమళ వాసన అనేది ఆ తోటలో కనపడతా ఉంది. ఇన్ ద సేమ్ వే సంఘం కూడా తోట కదా. సో సంఘం కూడా ఎలాంటి వాసన వెదజల్లాలి? పరిమళ వాసన వెదజల్లాలి. హల్లెలూయా. స్వీట్ ఫ్రాగ్రెన్స్ అనేది ఉండాలి. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అని చేయండి బైబిల్లో. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకును. కాబట్టి నువ్వు ఎలాంటి వాసన రావాలి? నేను చూడగానే అనేక మంది ఆగ్రహించాలి, సువాసన ఆగ్రహించాలి. వావ్, ఒక జాస్మిన్ ఫ్లవర్ చూసినప్పుడు, రోజ్ ఫ్లవర్ చూసినప్పుడు, లేకపోతే ఇతర పరిమళము వెదజల్లేటువంటి పుష్పాలు చూసినప్పుడు మనం చాలాసార్లు, ఒకటి కంటే ఎక్కువసార్లు దాన్ని మనం స్మెల్ చేస్తుంటాం, ఎంజాయ్ చేస్తాం ఆ స్మెల్ కదా. నీ జీవితం కూడా ఎలా ఉండాలని నేను చూడగానే దేవుడు కూడా అలాంటి పరిమళ వాసన రావాలి. దేవుడు నిన్ను చూసి ఆ సువాసనను ఆగ్రహించాలి. నీ లైఫ్, నీ జీవితము, నీ భక్తి సువాసనను వెదజల్లేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేని బిడ్డారా, నేర్చుకుంటున్నారా? 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఇదే మాట పౌలు అక్కడ రాస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తు గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచున్న దేవునికి స్తోత్రం. సో క్రీస్తు గూర్చిన జ్ఞానము యొక్క సువాసన ప్రతి స్థలమందు. కాబట్టి మన సువాసన ఎక్కడ వెదజల్లాలి? సంఘంలో మాత్రమే వెదజల్లాలి. అవునా? మనం ఈ సువాసన ఎక్కడ ఉండాలి? వెనస్డే బైబిల్ స్టడీస్లో మాత్రమే ఉండాలి. కొంత చూడండి, వెనస్డే సండే మంచి వాసన వస్తారు, మిగతాలో దుర్వాసన కొడతా ఉంటారు. కొంతమంది సండే మాత్రమే చాలా మంచి వాసన. వాసన అంటే తెలుసా? పరిశుద్ధత అని అర్థం. దేవుడు ఎలాంటి వాసన ఆగ్రహిస్తాడు అంటే పరిశుద్ధతను ఆగ్రహిస్తాడు. అందుకే స్వీట్ స్మెల్ రిప్రజెంట్స్ హోలీనెస్. అదే దుర్వాసన దేని సాదృశ్యము? అపవిత్రత. అందుకని ఎక్కడ అపవిత్రత ఉంటే అక్కడ మనం ముక్కు మూసుకుంటాం. చెత్త వచ్చినా లేకపోతే కాలు ఉన్నా కూడా వెంటనే ముక్కు మూసుకుంటాం. ఎందుకంటే అది అపవిత్రమైంది కాబట్టి. ఈరోజు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఈరోజు హోలీగా ఉన్నావా? హోలీగా ఉంటే దేవుడు నీ సువాసన ఆగ్రహిస్తున్నాడు. లేదా నువ్వు అన్హోలీగా అపవిత్రత జీవిస్తున్నావు అంటే నువ్వు దుర్వాసన కొడుతున్నావు. కాబట్టి సంఘంలో నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు సువాసన వెదజల్లేటువంటి విశ్వాసిగా ఉండాలి. దేవుడు నేను చూసినప్పుడు ఆ వాసన ఆగ్రహించాలి, కానీ దేవుడు నేను చూడగానే ముక్కు మూసుకొని ఎంత కంపు కొడుతున్నావురా నీవు అనేటట్లుగా నీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. ఏం పెట్టారా? ఎక్కడ వెళ్ళినా కూడా, ఎక్కడ ఉన్నా, దేవుడిని ఎక్కడ ఉంచాడో, దేవుడిని ఎక్కడ ప్లేస్ చేశాడో ఆ చోట నువ్వు దేవునికి పరిమళ వాసనగా ఉండాలి. కానీ ఒక పువ్వు ఏ విధంగా అయితే తను ఉన్న చోట ఆ ఫ్రాగ్రెన్స్ వెదజల్లినప్పుడు, ఏంటంటే పువ్వు అన్ని చోట్లకు వెళ్ళదు, కానీ పువ్వు ఎక్కడైతే ఉంటుందో అనేకుల్ని ఆకర్షిస్తుంది. అరే ఇక్కడ ఏదో మంచి స్మెల్ వస్తూ ఉంది అని ఆ వ్యక్తిని కానీ, లేదా తుమ్మిదల్ని ఆకర్షిస్తుంది, కొన్ని పురుగుల్ని ఆకర్షిస్తుంది, ఆయన తేనెటీగల్ని ఆకర్షిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేని కొరకు సాక్షిగా ఉంటామో, పరిశుద్ధంగా ఉంటామో, మనం కూడా దేవుని ఆకర్షిస్తున్నాము. దేని బిడ్డారా, మన పరిశుద్ధత ఇతరుల్ని మన వద్దకు ఆకర్షించే విధంగా ఉండాలి. సంఘము కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు అనేక వ్యక్తుల్ని ఆకర్షించే సంఘముగా ఉండాలి. కానీ ఉన్న వాళ్ళని పారద్రోలేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. వద్దరా, మీ దగ్గర ఉంటే కంపు వాసన కొడుతుంది, వీని దగ్గర ఉంటే చెడ్డ గుణాలే, వీని దగ్గర ఈమె దగ్గర ఉంటే అన్నీ కూడా దుర్బుద్ధే, కాబట్టి మనం దూరంగా ఉండాలని నీ దుర్వాసన బట్టి అనేకుల్ని పారద్రోలేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ఆకర్షించగలగాలి. యేసు పరిమళ వాసనగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన వెంబడించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన మాటల కొరకు ఆరాటపడేవాళ్ళు. ఎక్కడ ఉన్న ప్రజలు యేసు కొరకు అనగా యేసు ఎంత దూరంలో ఉన్నా అంత దూరము ప్రయాణం చేసుకుంటూ కాలినడకన వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే యేసు పరిమళ వాసనగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు నీ లైఫ్లో కూడా దేవుడు అదే కోరుతున్నాడు, నువ్వు సువాసన వెదజల్లేటువంటి విశ్వాసగా ఉండాలి. ఆమేన్. నీ పక్కకు చెప్పాను, నీవు
యేసుకు పరిమళ వాసనగా ఉండాలి. సంఘంలో కూడా పరిమళ వాసనగా ఉండాలి. దుర్వాసన కొట్టద్దు, కంపు కొట్టద్దు, కంపు కొట్టే భక్తి వద్దు. అర్థమవుతుందా? నా సంఘంలో కంపు కొట్టేటువంటి పూలు కనపడకూడదు. ప్రసంగి 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి 10వ అధ్యాయం మొదటి వచనం. సంఘంలో ఇలాంటి ఈగలు నాకు వద్దు దేని బిడ్డారా. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఏమండి, చెడు వాసన ఎందుకు కొడతా ఉంది? మీ వాక్యం చదవాలి. చెడ్డ వాసన ఎందుకు కొడతా ఉంది? ఈగలు చచ్చిపోయినాయి అంటే ఈగలు చచ్చిపోతే ఏమొస్తాయి? చెడ్డ వాసన వస్తుంది. విశ్వాసులు అలాంటి వాళ్ళే. ఎప్పుడైతే ఆత్మీయంగా చస్తారో, నామకార్థంగా సంఘానికి వస్తారో, నామకార్థంగా ఊరికే భక్తి చేస్తూ ఉంటారు, నామకార్థంగా ఉంటారో, వాడు ఆత్మీయంగా చచ్చినోడు కాబట్టి ఏమవుతుంది? వాని వల్ల తైలమంతా చెడిపోతుందా లేదా? మీరు మంచిగా వేడి వేడి ఉప్మా తింటారు, ఎక్కడి నుంచో వచ్చింది ఒక ఈగ చచ్చిపోయి మీ ఉప్మాలో పడింది. ఏం చేస్తారు? పోనీలే ఈగనే కదా అని తీసేసి ఉప్మా తింటారా? లేదా మీరు మంచి పాయసం చేసుకుంటారు, ఒక మంచి పాయసము కప్పులోకి వేసుకొని ఇంకా తిందాము అనుకున్న లోపల ఏమండి ఏదన్నా చనిపోయినటువంటి కాక్రోచ్ ఎక్కడి నుంచో వచ్చి గాలికొచ్చి పడి ఉంటుంది. ఏం చేస్తారు? దాన్ని తీసి తినేస్తారా? ఆ ఒక చిన్న కాక్రోచ్ వల్ల, ఒక చిన్న పురుగు వల్ల ఆ డిష్ అంతా కూడా ఏమైపోయింది? పాడైపోయింది. సో అలాగే ఒక బిలీవర్ కూడా ఎప్పుడైతే ఆత్మీయంగా చేస్తాడో, నాకొటే కదా, నేను ఎట్టుపోతే నాకెందుకులే, నేను భక్తిగా లేకపోతే నాకెందుకులే, నేను ఎట్టుంది నాకెందుకులే, సంఘం బాగుంటే చాలు కదా, నా వరకు నేను ఉంటాలే అని అనుకుంటున్నావేం. బహుశా నీ పర్సనల్గా నీ పర్సనల్ లైఫ్ కూడా సంఘం మీద ప్రభావితము చేస్తుంది. నీ వ్యక్తిగత జీవితం కూడా సంఘం మీద ప్రభావితము చేస్తుంది. సంఘం అనేది ఒక మంచి డిష్ లాంటిది. బట్ ఈ సంఘం అంతట్లో కూడా నువ్వు స్పిరిచువల్గా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అంటే ఈ సంఘం అంతా కూడా దుర్వాసన కొడుతుంది. అందుకే నేను కొన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఉంటా. ప్రభువా, నా సంఘంలో భక్తిగాలను ఉన్న వాళ్ళు మాత్రం పంపించండి అయ్యా. ఆత్మ కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు ఆశపడే వాళ్ళు మాత్రమే పంపించండి అయ్యా. నా సంఘంలో ఊరికే చేలు నింపే వాళ్ళు నాకు వద్దండి. ఊరికే నా సంఘంలో ఇన్ని వేల మంది వస్తారు, అన్ని వేల మంది వస్తారు చెప్పుకోవడం నాకు అవసరం. నాకు అట్లాంటి అవసరము, అలాంటి పబ్లిసిటీ నాకు అవసరం లేదు. దేవుని కొరకైనా, దేవుని రాజ్యము కొరకైనా నేను పాటుపడాలి, దేవునిలో ఉండాలి, దేవుని వాక్యము కావాలని అని ఆరాటపడి స్పిరిచువల్ థర్స్ట్ కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళకి నేను ఎంతైనా నేర్పిస్తాను. కానీ ఇలాంటి చచ్చిన ఈగ నాకు వద్దు అని నేను ఎప్పుడు దేవునితో ప్రార్థన చేస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వెరీ లిమిటెడ్ మెంబర్స్ని మన సంఘంలో నడిపిస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఈగ చాలు సంఘం అంతా పాటు చేయడానికి. కాబట్టి ఈరోజు నా పనే తెలుసా? ఈగలు పడుకోకుండా నెట్టేస్తాంట నేను. జాగ్రత్త, ఫిల్టర్ చేయాలి. పొరపాటు చచ్చినీగు ఉందా ప్రభా, ఏడు చచ్చినీగు ఉంది ప్రభా, ఏడు వస్తున్నాయి నాకు. హల్లెలూయా. పక్కకు చెప్పండి, చచ్చినీగులాగా ఉండొద్దు నువ్వు. ఒక ఈగ తైలమంతా పాడు చేస్తుంది. ఒక్క ఈగ చాలు తైలమంతా పాడు చేయడానికి. ఒక్క భక్తిహీనుడు చాలు, ఒక్క పాపి చాలు, ఒక్క లోక సంబంధి చాలు సంఘం అంతా పాడు చేయడానికి. వీడు వెళ్ళి 10 మంది పాడు చేయకపోయినా పర్లే. ఏమండి, ఈగ పడుతుంది, కాక్రోచ్ పడుతుంది, అది ఏం చేస్తుంది? ఇది ఏమి చేయదు, గమ్మునుంటుంది అంతే. ఇది ఏమి చేయదు, ఊరికి పడి ఉంటుంది అంతే. కానీ దానివల్ల ఇదంతా కూడా. సో చాలా మంది బిలీవర్స్ కాన్సెప్ట్ ఏమంటే, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా, ఎవరిని పాడిపోమని చెప్పలే కదా, ఎవరిని నాలాగా తయారుగామని చెప్పలే కదా, ఊరికే సంఘానికి వస్తున్నా, ఊరికే కూర్చుంటాను, ఊరికే వెళ్ళిపోతున్నాను అంతే కదా, కాబట్టి నా వల్ల 10 మంది ఎందుకు చెడిపోతారు అటువంటి కాన్సెప్ట్లో చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేయకపోయినా సరే యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ యొక్క ఆత్మీయ భక్తిహీనత, నీ యొక్క లోక సంబంధమైన నీ మనస్తత్వము అది సంఘం మీద ప్రభావితం చేస్తుంది. ఎలాగైతే ఆశీర్వాదం 10 మందికి పాకుతుందో, ఎలాగైతే బ్లెస్సింగ్ 10 మందికి ట్రాన్స్ఫర్ అవుతుందో, ఈవెన్ యువర్ స్పిరిచువల్ నీ యొక్క ఆత్మీయ భక్తితో కూడా 10 మంది మీద ఇంపాక్ట్ చూస్తుంది. అందుకే యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్. నువ్వు కట్టుకోవడం ప్రారంభించాలి. నువ్వు కట్టుకున్నప్పుడే అది సంఘం మీద ప్రభావితం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏదైనా తోట దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. ఏదైనా తోట చెప్పండి, ఏదైనా తోట సంఘమునకు సాదృశ్యము. రైట్, చాలా కారణాలు చెప్పాను, ఇంకొక కారణం చెప్తాను. సో తోటలో మరి పువ్వులు ఇచ్చేటువంటి చెట్లు ఉంటాయి, అలాగే
ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు కూడా ఉంటాయి. అవునా? అవునా కదా? సో ఫలం ఇచ్చే చెట్లు కూడా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఒక చెట్టు ఏ విధంగా తోటలో ఫలం ఇస్తుందో, ఏమండి, నేను పోయిన క్లాస్లో చెప్పాను, చెట్లు విశ్వాసులకు సాదృశ్యం, చెట్లు బిలీవర్స్కి సాదృశ్యం. కాబట్టి బిలీవర్ కూడా ఏం చేయాలి? ఈ సంఘం అటువంటి తోటలో నాటబడిన తర్వాత వాడు కూడా ఫలించడం మొదలు పెట్టాలి. మీరు గలతీ 5:22 చదివితే ఆత్మఫలం ఏమనగా అని రాస్తూ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళుత్వము, ఆశానిగ్రహం, ఇలాగా 9 రకాలటువంటి ఒక ఫలము, ఆత్మఫలము అక్కడ ప్రస్తావించబడింది. సో కాబట్టి నువ్వు సంఘంలో నాటబడిన తర్వాత నువ్వేం చేయాలంటే నువ్వు దేని కొరకు ఫలము ఫలించాలి. ఒకప్పుడు నువ్వు ఎండిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, దేవుడు ఎండిపోయేటువంటి నిన్ను దేవుడు సంఘంలో నాటాడు. నాటిన తర్వాత నువ్వు దేని కొరకు ఫలించాలి. దేవుడు నీ నుంచి ఏవో ఫలాలు ఆశిస్తున్నాడు. ఫలహీనంగా ఉన్నావు ఇంతకాలం, బట్ ఈరోజు దేవుడు మరి దేవుని వాక్యం అటువంటి ఊటక నాటాడు. దేవుడు సంఘం అనే ఊట దగ్గర నాటాడు. దేవుడు నువ్వు పెరగడానికి ఎరువు లాంటి ఒక ఆహారము, వాక్యపు ఆహారం నీకు ఇస్తున్నాడు. ఒక మంచి వాతావరణం నాటబడిన తర్వాత నువ్వు దేవుని కొరకు నువ్వు ఫలించడం నేర్చుకోగలగాలి. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్. ఒక రోజున యేసుప్రభువు వారు మరి పండ్లు ఆశించి అంజూరపు చెట్టు వద్దకు వెళ్ళాడు. కానీ అంజూరపు చెట్టు వద్దకు వెళ్ళగానే ఆ చెట్లు ఏం కనిపించలేదు? ఫలము కనిపించలేదు. అండ్ జీసస్ వాజ్ డిసప్పాయింటెడ్. యేసు నిరాశపడ్డాడు. ఇలాగ ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా యేసు మరి అంజూరపు చెట్టుగా ఉన్నటువంటి నేను చూస్తూ ఉన్నాడు. ఒక రోజున కాస్తావేమో, ఆ పండు చేసి నేను సాటిస్ఫై అవుతాను. నేను ఇంతగా దీనికి ఎరువు వేసాను, ఇంతగా దీనికి నేను పాతలు కట్టాను, ఒక మంచి చర్చ్లో నేను ప్లే చేశాను, ఒక మంచి టీచింగ్ కింద నిలబెట్టాను, కాబట్టి ఒక రోజు నేను ఫలిస్తారేమో, ఫలిస్తుందేమో అని ప్రతిరోజు దేవుడు నేను పరికించి చూస్తూ ఉంటే ఇంకా కాయలు కాయట్లేదేమో బహుశా. ఎలా ఉండాలంటే మనము గొడ్డు చెట్టులాగా ఉండకూడదు, కానీ క్రీస్తుకు ఫలించు చెట్టుగా ఉండాలి. ఆ ఫలాలు చూసి దేవుడు సాటిస్ఫై కావాలి. వేస్ ఈ సంఘంలో నాటినందుకు ఈ బిడ్డ ఇలా తయారయ్యాడు, ఈ సంఘంలో నాటినందుకు ఈ బిడ్డ ప్రయోజకుడు అయ్యాడు, ఈ సంఘంలో నాటినందుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఈ సంఘంలో నాటినందుకు సంఘానికి అనేకులకి బ్లెస్సింగ్గా ఉన్నాడు అని దేవుడు నిన్ను చూసి సాటిస్ఫై అవ్వాలి, కానీ డిసప్పాయింట్ కాకూడదు. ఏం బిడ్డారా, దేవుడి సంఘంలో నేను నిలబెట్టింది ఎందుకు తెలుసా? ఊరికే టీచింగ్స్ని గాల్కొలేయడం కాదు. ఈ యొక్క బోధ నీ లైఫ్లో మార్పు తీసుకురావాలి, నేను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలగాలి, అనేకులకు బ్లెస్సింగ్గా మారాలి. మిమ్మల్ని చూసి, మీలో ఫలాలు చూసిన తర్వాత ఒక కాపరిగా నేను కూడా సాటిస్ఫై కావాలి. ఎస్, నా టీచింగ్ వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది, నా బోధ వల్ల వీళ్ళు ఇలా దీవించబడుతున్నారని మీ ఫలము చూసి నేను సంతోషిస్తాను. దేని కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి బోధ కేవలం మీ జ్ఞానం కోసం మాత్రమే కాదు, అది మీలో ఫలము తీసుకురావాలి. రైతు ప్రయాసపడతాడు, ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ఆ పంటకి ఫలం వచ్చినప్పుడు సంతోషిస్తాడు. నేను కూడా అదే నిరీక్షిస్తున్నా. నా బోధ మీ స్థితిని మార్చాలి, మీ పరిస్థితిని మార్చాలి, మీ ఆర్థిక స్థితులు మార్చాలి, మీ ఆత్మీయ స్థితిగతులు మార్చాలి. ఒక రోజున మీరు అనేకులకు బ్లెస్సింగ్గా మార్చబడాలి. దేవుడు తృప్తిపరచేటువంటి జీవితము ఎప్పుడైతే మీరు జీవిస్తారో ఆ రోజు కాపరిగా నాకు సంతోషం దేని బిడ్డారా. హల్లెలూయా. పక్క చెప్పండి, దేవుని సంఘంలో నాటింది ఉట్టిగానే కూర్చొని పోవడానికి కాదు, ఊరికే వచ్చిపోవడానికి కాదు, అటెండెన్స్ కోసం కాదు, స్వర్గం పోవడానికి మాత్రమే కాదు, ఫలించడానికి. చెప్పండి, ఒక చెట్టు సరైన వాతావరణంలో ఉంటేనే కదా ఫలిస్తుంది. నీరు లేకపోయినా, ఎరువు లేకపోయినా, ఎండ లేకపోయినా, రైట్ అట్మాస్ఫియర్ లేకపోతే చెట్టు ఫలించదు. దేనికి స్తోత్రం. నేను బలంగా నమ్ముతున్నా, దేవుడు మిమ్మల్ని సరైన వాతావరణంలో నాటాడు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి రైట్ రిసోర్సెస్లో మీరు నాటబడిన తర్వాత మీరు ఫలించడం మొదలు పెట్టాలి. ఆమేన్. చెప్పండి, నేను ఫలించు చెట్టు వలె ఉంటాను, నీటి కాలువల వలె, నాటబడిన చెట్టు వలె, ఫలించు చెట్టు వలె నేను ఉంటాను. ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె నేను ఉంటాను, ఫలమించు చెట్టు వలె ఉంటాను. నా ఫలము వల్ల నా యజమానుడు తృప్తి పొందుతాడు, సంతోషిస్తాడు. అలాంటి జీవితాన్ని నేను జీవిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. సో 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏదెన్ తోటను దేవుడు నాటాడు. ఈ ఏదెన్ తోట ఎక్కడుందో చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడిని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి.
సో ఏదైనా ఏ వైపు ఉంది? తూర్పు వైపున ఉంది. అండర్లైన్ చేయండి. ఒక దిక్కు నుంచి ప్రస్తావించబడింది అంటే ఆ దిక్కులో కూడా ఏదో ఆత్మీయ అర్థం ఉంది. బైబిల్లో ప్రతి పదము కూడా ఆత్మీయ సత్యాన్ని మోస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదేను తూర్పు దిక్కున ఉంది. తూర్పు దిక్కు నిరీక్షణకు సాదృశ్యం. తూర్పు దిక్కు నిరీక్షణకు సాదృశ్యం. ఇట్ రిప్రజెంట్స్ హోప్. మీరు నిర్గమకాండం 27వ అధ్యాయం 13 నుంచి 26 వచనాలు చదివితే ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం కూడా అది తూర్పు వైపున ఫేస్ చేసి ఉంటుంది. యెహెజ్కేలు 47వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మీరు చూసినట్లయితే దేవుని యొక్క ఆలయపు ఒక ద్వారము కూడా అది తూర్పు వైపే ఫేస్ చేసినట్టుగా మీరు చూడగలుగుతారు. అంటే ప్రత్యక్ష గుడారం ఒక ద్వారము తూర్పు వైపే ఉంది. అండ్ దేవాలయం ఒక ద్వారం కూడా అది తూర్పు ముఖం వైపునే ఉంది. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో తూర్పు ఒక ఆత్మీయ సత్యాన్ని మోస్తా ఉంది. తూర్పు నిరీక్షణ సూచిస్తూ ఉంది. సద్గైన సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు? తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సో రాత్రి కాగానే ప్రపంచమంతా కూడా చీకటిమయముగా ఉంటుంది. సమస్త జీవకోటి వెలిగించేటువంటి ఒక సూర్యుడు కొరకు నిరీక్షిస్తుంది. ఎప్పుడైతే సూర్యుడు తూర్పు పైన ఉదయిస్తాడో ప్రపంచానికి ఒక కొత్త నిరీక్షణ, ఒక కొత్త ఆశ. అదేవిధంగా ఈ చీకట్లో ఉన్నటువంటి సంఘము కూడా ఒకరికొరకు నిరీక్షిస్తూ ఉంది. ఎవరి కొరకు అంటే సూర్యుని కొరకు. ఎవరు సూర్యుడు? నీతి సూర్యుని కొరకు. మలాకి 4వ అధ్యాయంలో రాయబడింది కదా, నీతి ప్రభు ఎవరంట? నీతి సూర్యుడు. కాబట్టి సంఘం కూడా ఒకరోజు నిరీక్షిస్తూ ఉంది, ఒకరోజు నా ప్రభు రాబోతున్నాడు, ఒకరోజు నా ప్రభు వచ్చి నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. సంఘము కూడా ఏ విధంగా అయితే లోకమంతా కూడా మరి రాత్రి అయిపోగానే మరి ప్రపంచమంతా కూడా మరి ఉదయం తెల్లవారుజామున మరి తూర్పున ఉదయించే సూర్యుని కొరకు ఎదురు చూస్తుందో సంఘము కూడా అలాగే నీతి సూర్యుడైనటువంటి యేసు కొరకు నిరీక్షించే సంఘముగా ఉండాలి. ఒకరోజు నా ప్రభు వస్తాడు, ఒకరోజు ఈ చీకటిని తొలగించబోతున్నాడు. ఒకరోజు నా ప్రభు రాబోతున్నాడు, ఒకరోజు నా వేదం తొలగించబోతున్నాడు. ఒకరోజు నా ప్రభు రాబోతున్నాడు. అప్పుడు నేను ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా నన్ను విడిపించి దేవుడు నన్ను వెలుగులో ఉంచబోతున్నాడు. హల్లెలూయా. సాయంకాలం ఏడుపు కలిగినను ఉదయం నా సంతోషము కలుగును అని దేని వాక్యం రాయబడింది కదా. సో వీ మస్ట్ హోప్ ఫర్ క్రైస్ట్. సో బైబిల్లో మొత్తం అంతా చూడండి తూర్పు అనగానే నిరీక్షణ సూచిస్తూ ఉంది. అందుకే చూడండి, మన ఎవరన్నా సరే మరణించినప్పుడు మీరు ఎప్పుడన్నా భూస్థాపిత కార్యక్రమానికి వెళ్ళారా? చాలాసార్లు వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఎలా భూస్థాపితం చేస్తారో తెలుసా? తల తూర్పు వైపు ఉంటుంది, తూర్పు వైపు ఫేస్ చేస్తుంటారు తల. అర్థమవుతుందా? సో తల తూర్పు వైపు ఫేస్ చేసేటట్లుగా వాళ్ళు భూస్థాపితము చేస్తారు. ఎందుకు తెలుసా? నీతిశూరుడు వచ్చినాక వాళ్ళు యేసు ప్రభువుని ఎదుర్కోవాలి కాబట్టి. అయ్యా మేమంతా మృతులమైనటువంటి మేము నీకోసం నిరీక్షిస్తున్నాయా, మా పునరుద్ధానము నీలోనే ఉంది, మేము సజీవులుగా లేయాలి అంటే ఆ హోప్ నీలో ఉంది. ఏ విధంగా నువ్వు తిరిగి లేచావో మమ్మల్ని కూడా నువ్వు లేపబోతున్నావు అని నిరీక్షించడానికి సూచనగా వాళ్ళ భూస్థాపిత కార్యక్రమంలో ఆ తలను తూర్పు వైపు ఫేసేటట్లుగా భూస్థాపితం చేస్తారు. బట్ హిందూస్ అడగండి, ఎందుకు ఇలా చేస్తారు అట్లంటే వాళ్ళకి దానికి సరైన జవాబు లేదు. హల్లెలూయా. సో తూర్పు దిక్కు గురించి చెప్పాల్సిన చాలా ఉంది. బట్ ఈరోజు అలా చెప్పుకుంటూ పోతుంటే మన బైబిల్ స్టడీ మనం కంటిన్యూ చేయలేం. రోజు ప్రభు చిత్తం అయితే దిక్కులు వాటి వెనకలటువంటి ఆత్మీయ అర్థాలు, రంగులు వాటి వెనకలు ఉన్న ఆత్మీయ అర్థాలు, అంకెలు వాటి వెనకలు ఉన్న ఆత్మీయ అర్థాలు, కొలతలు వాటి వెనకలు ఉన్న ఆత్మీయ అర్థాలు, ఇలాగా బోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే అప్పుడప్పుడు ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఆమేన్. రైట్. 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదియునైన ప్రతి వృక్షమును, తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నెల నుండి మొలిపించెను. ఈ వచనంలో మనకి 3 చెట్లు కనిపిస్తున్నాయి. మొదటి చెట్టు జీవ వృక్షము, అండర్లైన్ చేయండి. 2వ చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. 3వది ఆహారమునకు ఉపయోగకరమైన వివిధ వృక్షములు. సో ట్రీస్ ఆర్ ఆఫ్ 3 కేటగిరీస్. ఈ వృక్షములు 3 తరగతులుగా ఉన్నాయి. ఈ 3 తరగతులైనటువంటి వృక్షములు ఆత్మీయ జీవితంలో 3 సూచిస్తున్నాయి. వాటిని ఈరోజు మనం చాలా డీటెయిల్గా మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది
జీవవృక్షము. చెప్పండి, గట్టి చెప్పాలి. జీవవృక్షము. జీవవృక్షము మన ప్రభువైన యేసుక్రీస్తుకి పోలికగా ఉంది. హల్లెలూయా. జీవవృక్షము మన ప్రభువైన యేసుక్రీస్తుకి పోలికగా ఉంది. ఏమండి, జీవం ఇచ్చేటువంటి వృక్షము 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, లేకపోతే ఒకటే ఉందా? ఏదైనా తోటలో జీవవృక్షాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే. జీవం ఇచ్చే వృక్షము ఒకటే. అదే రీతిగా మానవునికి నిత్య జీవం ఇచ్చే వృక్షము ఒకటే ఉంది, అది మన ప్రభువైన క్రీస్తే. ఆ జీవం ఇచ్చేటువంటి చెట్టు మన ప్రభువైన క్రీస్తే. ఆ చెట్టు కాకుండా మరి ఏ చెట్టు వల్ల మనకు జీవము రాదు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా తండ్రి రాజ్యంలోకి, తండ్రి వద్దకు రాలేడు. సో కాబట్టి లైఫ్ ఇచ్చేది ఒక ప్రభు మాత్రమే, నిత్య జీవం ఇచ్చేది మన యేసు ప్రభు మాత్రమే. కాబట్టి యేసే దేవుడు అని ఎందుకు చెప్తామంటే కారణం అదే. యేసు దేవుడు అని చెప్పట్లేదు, యేసే దేవుడు అని చెప్తున్నాం. యేసు కూడా దేవుడు అని చెప్పట్లేదు, యేసే దేవుడు అని చెప్తున్నాం. హల్లెలూయా. సో కాబట్టి యేసు మాత్రమే, యేసే దేవుడు అని చెప్తుంటే లోకానికి కోపం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో జీవవృక్షాలు 1 కాదయ్యా 10 ఉన్నాయని చెప్తారు. జీవవృక్షాలు 1 కాదు 3 కోట్లు ఉన్నాయని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే మరి జీవం ఇచ్చే చెట్టు ఒకటే ఉంది, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఈ జీవవృక్షాన్ని తింటారో చెప్పండి, మనకు మరణం ఉందా? ఉంటుందా? లేదు. వాడు ఎప్పుడు కూడా శాశ్వతంగా యుగ యుగంలో వాడు జీవించే ఉంటాడు. దేనికి స్తోత్రం. యేసు ప్రభువు ఇదే విషయం చెప్పాడు కదా. ఆయన అప్పగించిన రాత్రి ఒక రొట్టెను విరిచి తన శిష్యులకు ఇస్తూ ఏమన్నాడు కదా, ఇది తీసుకొని తినండి, నా శరీరము నిజమైన ఆహారమై ఉన్నది, నాకు రక్తము నిజమైన పానమై ఉన్నది. కాబట్టి ఇది తినువాడు నశించక నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఎవరైతే యేసు శరీరాన్ని స్వీకరిస్తాడో, యేసు శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే జీవవృక్షమైన యేసుని ఆహారముగా తీసుకుంటాడో, దేనికి స్తోత్రం, వాడికి మరణము లేదు. దీని బిడ్డరా, వాడి యుగ యుగములు ఎప్పుడు కూడా జీవించే ఉంటాడు. దేనికి స్తోత్రం. ఆ జీవవృక్షాన్ని తినేటువంటి భాగ్యాన్ని మనందరికి ప్రసాదించాడు. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ చెట్టు తినడానికి వారు నిర్ణయించుకోలేదు. ఆ చెట్టును చూస్ చేసుకోలేకపోయాడు. ఏ చెట్టునైతే ఆదాము త్రోసివేశాడు, ఏ చెట్టు అయితే యేసుకు సాదృశ్యంగా ఉందో ఆ చెట్టును త్రోసివేశాడు. దాని బదులు ఇంకొక చెట్టు బండి తిన్నాడు, పోయాడు. దేనికి స్తోత్రం. ఈరోజు మనమంతా కూడా ఆ జీవవృక్షము, ఏ ఒక్క జీవవృక్షము యేసుకు సాదృశ్యంగా ఉందో ఆ యేసుని మరి రోజు మనం తినగలుగుతున్నాం. అందుకే మనకు మరణము లేదు. ఆమేన్. అంతే కదా. మనకందరికి నిత్య జీవమే. ఒక రోజున భౌతికమైన మరణం వచ్చినప్పుడు కూడా యేసు మన తిరిగి లేపబోతున్నాడు. యుగ యుగంలో ఆయనతో పాటు ఉండబోతున్నాం. హౌ బ్లెస్డ్ ఇట్ ఈస్ కదా. దేవుడు ఆ చెట్టుకి ఆ చెట్టు తినమని ఎందరికో ఆహ్వానం ఇచ్చాడు. ఆదాంకి ఆఫర్ ఇచ్చాడు, అనేక జీవకోటికి ఆఫర్ ఇస్తున్నాడు. అయితే ఈ రోజున చాలా మంది దాన్ని త్రోసివేశారు. ఆ చెట్టు బదులంగా ఒక చెట్టు ఎన్నుకుంటున్నారు. బట్ మనమైతే ఈ జీవవృక్షాన్ని ఎన్నుకున్నాం. ఈ పక్కన చెప్పాను, నేను జీవవృక్షాన్ని భుజిస్తున్నాను, ఈ తిన్నవాడు మరణించడు. ప్రభు చెప్పాడు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను మనం లేపుతాను. ఎందుకంటే వాడికి మరణం లేదు కాబట్టి. ఆమేన్. ఓకే. ఈ జీవవృక్షంకి ఒక ప్రత్యేకత ఉంది. జీవం మాత్రమే కాదు, అది ఇంకొక దాన్ని కూడా అనుగ్రహిస్తుంది. ప్రకటన 22వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రకటన 22వ అధ్యాయం 1-2 వచనాలు. నాట్ ఓన్లీ ఎ లైఫ్, ఇట్ గివ్స్ ద హెల్త్. అది జీవం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కలగజేసేటువంటి ఒక విశిష్టత ఈ జీవవృక్షంలో ఉంది. ప్రకటన 22వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు జీవజలమున్నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈ మాట గమనించాలి. ఆ నది యొక్క ఈవలనను ఆవరణను జీవవృక్షముండెను అని చేయాలి. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క
ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించెను. అంటే జీవవృక్షంలో ఉన్న విశిష్టత ఏంటిది? అనేకుల్ని స్వస్థ కలిగిస్తుంది. సో జీవవృక్షము జీవం మాత్రమే కాదు, స్వస్థ కూడా ఇస్తుంది. ఎవడైనా రోగం ఉంటే ఆ జీవవృక్షం వద్దకు వెళ్తే వాడు స్వస్థపరచబడతాడు. దేనికి స్తోత్రం. యేసు ప్రభువారు మనకి నిత్య జీవం మాత్రమే కాదు, యేసు ప్రభువారు మనకు ఆరోగ్యం కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. సో యేసు ఒక శరీరము మనకి నిత్య జీవం మాత్రమే కాదు, మనకి ఆరోగ్యం కూడా కలగజేస్తుంది. కాబట్టి ఏమండి, ఈ యేసు అంటే జీవవృక్షం ఉండగా చెప్పండి, మన రోగంతో సఫర్ కావాలా? వ్యాధులతో సఫర్ కావాలా? కానీ రోగం వస్తే ఏం చేయాలి? యేసుని మనం భుజిస్తే అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య దేహము మనకి ఆరోగ్యము కలగజేస్తుంది. ఐగుప్తులో మళ్ళీ గొర్రెపిల్ల వధించబడినప్పుడు ఆ గొర్రెపిల్ల వారికి ఐగుప్తులోంచి విమోచనం మాత్రమే కాదు దేని బిడ్డరా, అరణ్య ప్రయాణంలో వాళ్ళకి రోగము రాకుండా కాపాడింది. కాబట్టి యేసులో 2 క్వాలిటీస్ ఉన్నాయి. యేసును భుజిస్తే 2 విశిష్టతలు ఉన్నాయి. ఒకటి, ఆయన జీవం ఇస్తాడు. రెండవది, ఆయన భుజించిన వానికి ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి కమ్యూనియన్ తీసుకున్నప్పుడు మనం ఇలాంటి అవగాహనతో తీసుకోవాలి. కమ్యూనియన్ ప్రభు బల్ల అంటే ఒక రొట్టె ముక్కగాను ఒక ద్రాక్షరసం గాను దాన్ని తీసుకుంటే నీకు ఎలాంటి బ్లెస్సింగ్ ఉండదు. బట్ అది యోగ్యముగా తీసుకుంటే, ఆ యొక్క శరీరంలో నాకు ఆరోగ్యం ఉంది, ఆ శరీరంలో నాకు బలం ఉంది, ఆయన శరీరంలో నాకు సత్వం ఉంది అని ఒక జ్ఞానముతో ఆలోచనతో యోచించి నువ్వు పాల్గొన్నట్లయితే ఆ శరీరము నీకు బలము శక్తిని ప్రసాదిస్తుంది. మీరు కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే, ఓకే, ఫ్రీక్వెంట్గా మీరు సిక్ అవుతుంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఇంట్లో కూర్చొని మీరు కూడా ప్రభు వల్ల తీసుకురండి. కానీ ఇంటి పెద్ద ప్రార్థన చేయొచ్చు, లేదా మీరు ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. సో రొట్టె కేవలం కాపరి మాత్రమే విరవాలని ఏం లేదు. మీరు కూడా ఫ్యామిలీగా కూర్చొని ప్రభువా అని మీరు కూడా ప్రార్థన చేస్తారు. రొట్టెని విరవండి, ఆ ద్రాక్షరసము కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ఇది నీ శరీరము, ఇది నీ రక్తము అని చెప్పి ప్రే చేసుకొని అండ్ టేక్ హిస్ బాడీ అండ్ టేక్ హిస్ బ్లడ్. అది ప్రతిరోజు చేసి చూడండి, మీ హెల్త్లో చాలా గొప్ప మార్పులు కనబడతాయి. అర్థమవుతుందా? సో ఈవెన్ మా ఇంట్లో కూడా అంతే. మీ పిల్లలకి ఆరోగ్యం సరిగా లేకపోయినా, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇమీడియట్గా అది కొన్ని డేస్ వరకు ప్రతిరోజు కూడా ప్రభు బల్ల తీసుకుంటాం. ఫ్యామిలీగా కూర్చుంటాం, ఎవ్రీడే కమ్యూనియన్ తీసుకుంటాం. కాబట్టి కమ్యూనియన్ అంటే మన మంత్లీ వన్స్ మాత్రమే తీసుకోవాలని నియమం లేదు. మనం కాబట్టి సంఘంలో అనుకూలత బట్టి మనం మంత్లీ వన్స్ సంఘం ప్రభు బల్ల ఇస్తున్నాం. బట్ మీరు మాత్రం ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. తప్పకుండా హెల్త్లో గొప్ప మార్పు చూస్తారు. ఆమేన్. సో కమ్యూనియన్లో హీలింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అది తీసుకుంటే తప్పకుండా స్వస్థ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎస్. సో జీవవృక్షము యేసు ప్రభుకి సాదృశ్యం అని చెప్పాను. ఈ జీవవృక్షము ఏదెన్ తోటలో మధ్యలో ఉంది. ఎక్కడుంది? ఏంటి చెప్పండి? ఏదెన్ తోట మధ్యలో ఉంది. దేనికి స్తోత్రం. సంఘంలో కూడా యేసు ప్రభు కేంద్రముగా ఉండాలి. ప్రతి సంఘంలో కూడా యేసు ప్రభు సెంటర్గా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సంఘంలో యేసు ప్రభు కేంద్రంగా ఉండాలి, ఉంటాడు. అలా ఉండడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనం. దీవించబడుతున్నారా? 1వ అధ్యాయం 13వ వచనం. 7 సువర్ణ దీపస్తంభములను, ఈ దీపస్తంభం ఎవరు? 7 సువర్ణ దీపస్తంభాలు ఏంటో కాదు, 7 సంఘాలు. అర్థమవుతుందా? ఆ 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను అల్లించేయండి, మధ్య, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఈ మనుష్య కుమారుడు ఎవరో కాదు, మన ప్రభువైన క్రీస్తే. కాబట్టి యేసు ప్రభువు ఎక్కడున్నాడు? దీపస్తంభముల చివరిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. సో గాడ్ వాంట్ టు బి ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసు ప్రభువు కేంద్రంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అన్నిట్లో ఆయన సెంటర్గా ఉండాలి, అన్నిట్లో ఆయన కేంద్రముగా ఉండాలి. నీ జీవితంలో యేసు ప్రభువుని అలాగ కేంద్రముగా చేసుకోగలగాలి. ఆయన లాస్ట్లో పెట్టబాకండి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు క్రీస్తు కేంద్రముగా ఉన్నాడా? లేదా ఆరాధన చేస్తున్నప్పుడు ఊరికే అటు ఇటు చూస్తూ ఊరికే పాటలు పాడేసి 2 పాటలు పాడేసి ఆరాధన అయిపోయిందని చెప్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు కేంద్రంగా ఉన్నాడా? నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు క్రీస్తు కేంద్రంగా ఉన్నాడా? దేవుని రాజ్యంలో నువ్వు ఏదైనా ఇస్తున్నప్పుడు ఆ ఇచ్చటలో కూడా క్రీస్తు కేంద్రముగా ఉన్నాడా? లేకపోతే నువ్వు వేరే దానికి కేంద్రంగా చేసుకుంటున్నావా? నువ్వు ఏమి చేస్తున్నా కూడా క్రైస్ట్ షుడ్ బి సెంటర్.
ఈవెన్ నీ రిలేషన్షిప్లో కూడా క్రీస్తు సెంటర్గా ఉండాలి. ఎక్కడైతే క్రీస్తు కేంద్రముగా ఉంటాడో అది అద్భుతంగా ఉంటుంది అని బిడ్డారా. మన సంఘంలో క్రీస్తు కేంద్రంగా ఉన్నాడు. మన సంఘంలో పాస్టర్ గారు కేంద్రంగా ఉండేది. మన సంఘంలో వేరే వాళ్ళు కేంద్రంగా లేరు, యేసు ప్రభు కేంద్రంగా ఉన్నాడు. సో గాడ్, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ దిస్ చర్చ్. ఘనత, మహిమ, ప్రభావములు ప్రభు నీకు మాత్రమే కలుగును గాకయ్యా. అందుకే స్వతం జరిగిన సంఘంలో ఏ మేలు జరిగినా ఎవడు కూడా గంత తీసుకోడు, ఎవడు కూడా ఆ మహిమను తీసుకోడు, వెంటనే అది క్రీస్తుకు చెల్లిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి యేసు ప్రభువారు ఆ జీవవృక్షము యేసుకి పోలుకుగా ఉంది. రైట్, రెండవ చెట్టు చూద్దాం. రెండవ చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. ఓకే, జీవవృక్షం కాకుండా ఒక చెట్టు ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము లేకపోతే చెట్లు. సో నేను చెప్పాను, చెట్లు మనుషులకి పోలికగా ఉన్నారు. మొదటి కీర్తన 3వ వచనం రాయబడి కదా, అతను నీటి కాలువ నాటబడిన చెట్టు వలె. ఎవరు? మనమే, విశ్వాసులు. సో కాబట్టి మొదటి కీర్తన 3 ప్రకారంగా ఆ చెట్టు ఎవరో కాదు, మనమే. 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన 12వ వచనం. సో కొన్ని రెఫరెన్స్ చూపించబోతున్నాను, విశ్వాసులు చెట్లకు పోల్చబడుతున్నారు అని. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవవేదురు. చూసారా, నీతిమంతులు ఎవరితో పోల్చబడ్డారు? వృక్షములతో పోల్చబడ్డారు. యెషయా 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా 61వ అధ్యాయం 3వ వచనం. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకును బూడిద ప్రతిగా పూదన్నను యెహోవా నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. చూసారా, మనుషులు ఎవరితో పోల్చబడ్డారు? చెట్టుతో పోల్చబడ్డారు. పరమగీతము 4వ అధ్యాయం 12వ వచనం. పరమగీతము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి చెట్లు అంటే విశ్వాసం సూచిస్తూ ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పరమగీతం 4వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఏమండి, పూయబడిన ఉద్యానము, నీ చిగురులు పూత వేయబడిన ఉద్యానవనము. చూసారా, అంటే మరి దేవుని యొక్క బిడ్డలు ఉద్యానవనంతో పోల్చబడ్డారు. 5వ అధ్యాయం 1వ వచనం. అదే పరమగీతము 5వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమును నేను ఏతించితిని. ఆ ఉద్యానవనం తెలుసా? సంఘమే. సంఘం కూడా ఒక తోటని చెప్పాను కదా, ఆ ఉద్యానవనానికి నేను ఏతించాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు గారు ఒక రోజున సంఘమును ఉద్యానవనంకు రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి రెండవ చెట్టు ఏంటంటే మరి ఆ చెట్లు విశ్వాసులకి పోల్చబడింది. ఆమేన్. ఓకే, అయితే దేని బిడ్డరా ఒక మాట మీరు గమనించగలగాలి. క్షమించండి, మూడవది ఇందాక నేను చెప్పాను, ఆహారంకు ఉపయోగకరమైన వివిధ వృక్షములు. సో కాబట్టి ఆ వృక్షములు బిలీవర్స్కి సాదృశ్యం. అండ్ ఇంకొక చెట్టు గురించి రాబడి ఉంది, మంచి చెడ్డలు తెలుగుచు చెట్టు. సో దేవుడు ఆ చెట్టుతో మాట్లాడుతూ ఆ చెట్టును ఉద్దేశిస్తూ చెప్పాడు కదా, ఏంటంటే ఇదిగో మీరు ఈ తోట చెట్లలో మీరు దేన్నైనా తినచ్చు, జీవవృక్షము తినచ్చు, అలాగే ఆహారం ఇచ్చేటువంటి చెట్లు తినవచ్చు. కానీ వీటన్నిటిలో, ఈ చెట్లన్నిటిలో కూడా ఒక చెట్టును మాత్రము మీరు తినకూడదు. అంటే దేవుడు తన సృష్టిలో తనకు ఒక భాగాన్ని ప్రత్యేకపరచుకున్నట్లుగా మనము చూడగలుగుతాం. సో ఆ తోట చెట్లు అన్ని కూడా మనకి ఇచ్చాడు, ఒక భాగం మాత్రం నాకు కావాలి, దాన్ని మాత్రం మీరు ముట్టకూడదు. యూ షుడ్ నాట్ టచ్ ఇట్. సో దేవుడు ఆది కాండం నుంచి చూసినట్లయితే తనకంటూ ఒక భాగాన్ని ఆయన ప్రత్యేకపరచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనకి 10 ఆజ్ఞలు కనపడతాయి. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. కాబట్టి ఆ 10 ఆజ్ఞలలో కూడా మొదటి 4 ఆజ్ఞలు దేనివి? ఆ తర్వాత మిగతా 6 ఆజ్ఞలు మనుషునికి. అంటే ఆజ్ఞలలో కూడా మొదటివి దేవుడు తను ప్రత్యేకపరచుకున్నాడు. యేసు ప్రభువారు శిష్యులకు నేటువంటి ప్రార్థన ఉంది, పరలోక ప్రార్థన.
అందులో కూడా మొదటి 3 మెట్లు అది దేవునికి సంబంధించినవి. పరలోకమందు వంటి మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకం నెరవేర్చినట్లు భూమి యందు కూడా నెరవేర్చబడునుగాక. సో మొదటి ఒక 3 కూడా అవి దేవునికి సంబంధించినవిగా చూడగలుగుతాం. అంటే ప్రభు ఏమన్నాడంటే ఇవి నాకు సంబంధించినవి. అలాగే దేవుడు 7 రోజులు పెట్టాడు. అందులో ఒక దినము ప్రభుదే. ప్రభు అన్నాడు 6 రోజులు మీరు పని చేయండి, ఒక దినము ప్రభుదే. సో ఒక దినము దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు. అదేవిధంగా దేవుని సృష్టి అంతా కూడా దేవుడు మానవుకి ఇచ్చాడు, కానీ అందులో ఒక్క భాగము మీరు ముట్టకూడదని చెప్పాడు. దేవుడు సమస్తము మానవుకి ఇచ్చాడు, ఒక్కటి మాత్రము ముట్టకూడదు అని దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో పదే పదే తరచుగా అనేక సార్లు ఆయన చెప్తూనే ఉన్నాడు. ఏంటి భాగం అది? అది దశమ భాగం. అది దేవుడు ఆ చెట్టును ముట్టవద్దని చెప్పినట్లుగా, ఆ చెట్టుని తినవద్దని చెప్పినట్లుగా దేవుడు ఈరోజు అదే భాగం గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒక చెట్టును మాత్రము మీరు తినద్దండి, మీకు అన్ని ఇచ్చాను, అది మాత్రం మీరు తినవద్దండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అదే మనకు దశమ భాగం. సో కాబట్టి దశమ భాగములో అనగా మన రాబడి ఎంత కూడా అది దేవుడు ఇచ్చిందే. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి సంపాదించగలుగుతున్నాం. దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు పని చేయగలుగుతున్నావు. ఏమండి, దేవునికి తలాంతలు ఇచ్చాడు కాబట్టే దాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేసి దాన్ని డబ్బు రూపంలో నువ్వు తీసుకుంటున్నావు. ఏమండి, దేవుని చదువు ఇచ్చాడు కాబట్టి నువ్వు సంపాదించగలుగుతున్నావు. అంటే నీ సంపాదనకు దేవుడు నీకు అనేక రూపాల్లో నీకు సామర్థ్యం అనేది ఇవ్వగలిగాడు కాబట్టే ఈ రోజున నీకు సంపాదన వస్తూ ఉంది. కాబట్టి నువ్వు దశమ భాగము దేవునికి ఇవ్వడము ద్వారా నువ్వు దేవునికి ఏం చెప్తున్నావు అంటే, దేవా, ఇవన్నీ కూడా నేను సంపాదించడానికి ఆ సామర్థ్యము నాకు అనేక రూపాలు ఇచ్చావు అని నేను గుర్తిస్తున్నా, ఇది నీదని గుర్తిస్తున్నా. కాబట్టి నువ్వు ఏ చెట్టు అయితే తినవద్దని చెప్పావో, ఇదిగో ఆ చెట్టుని, ఆ పండుని తిరిగి నేను నీకే సమర్పిస్తున్నాను అని నువ్వు దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవేళ ఆ భాగం నువ్వు దేవునికి ఇవ్వకపోతే అర్థం తెలుసా? ప్రభువా, ఇదంతా కూడా నా బలము, నా జ్ఞానము, నా తెలివి, నా సామర్థ్యము, దీనివల్లనే సంపాదించగలిగాను కాబట్టి ఇందులో నీ ప్రమేయము లేదు, అందుకే నేను ఇవ్వను అని నువ్వు దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు ఏదైనా తోటలోనే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, ఈ చెట్టు తినకూడదు అని. బట్ చాలా మంది బిలీవర్స్ దశమ భాగం విషయంకి వచ్చే పాటికే దాన్ని కొట్టి పారేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక వాదన చేస్తూ ఉంటారు, ఈ దశమ భాగము అది ధర్మశాస్త్రంలో ఉంది కదా, కాబట్టి ధర్మశాస్త్రము కొట్టివేయబడింది కాబట్టి ఇక మనం దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక మనం దాని కింద లేము, మన కృప కిందే ఉన్నాం కానీ ధర్మశాస్త్రం కింద లేవు కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనేకుల్ని పాడు చేస్తున్నారు. దేవుని యొక్క నియమాన్ని వాళ్ళు వక్రీకరిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, దశమ భాగము అనేది ధర్మశాస్త్రంతో రాలేదు, అది ధర్మశాస్త్రం కంటే ముందే దేవుడు ఆ నియమాన్ని ఏర్పరిచాడు. ఆదికాండం 14:20 చూద్దాం. అక్కడ అబ్రహాము దేవునికి దశమ భాగాలు సమర్పించినట్లుగా రాయబడి ఉంది. ఆదికాండం 14:20. ఆదికాండం 14:20. నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. అనలైన్ చేయాలి. అబ్రహాము దేవునికి ఏ భాగం ఇచ్చాడు? 10వ భాగం ఇచ్చాడు. అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వబడిందా? లేదు. అబ్రహాము తర్వాత 400 సంవత్సరాలకి మరి మోషే వచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రం కంటే కొన్ని 100 సంవత్సరాల ముందే అబ్రహాము దేవునికి దశమ భాగము సమర్పించట్లుగా రాయబడి ఉంది. అంటే దశమ భాగము ధర్మశాస్త్రంతో వచ్చింది కాదు, అది ధర్మశాస్త్రం కంటే ముందే ఉంది అనేది ఈ విషయము దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఆమేన్. అలాగే ఆదికాండం 28:22 చూసినట్లయితే అబ్రహాం మాత్రమే కాదు, యాకోబు కూడా ఇదే దశమ భాగాన్ని దేవునికి సమర్పించినట్లుగా చూడగలుగుతాం. ఆదికాండం 28:22. ఆదికాండం 28:22. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కు. 9వ వంతు కాదు, 5వ వంతు కాదు, 2వ వంతు కాదు, ఏమండి 10వ వంతు నీకు చెల్లిస్తాను. యాకోబుకి ఈ మొక్కుబడి ఎలా వచ్చింది?
ఎందుకంటే యాకోబు ఒక తాత అబ్రహాం ఇచ్చాడు, మనవడు కూడా 10వ భాగం ఇస్తున్నాడు. ఖచ్చితంగా అబ్రహాము కొడుకు ఇస్సాకు కూడా ఆ 10వ భాగం దేవునికి ఇచ్చి ఉండవచ్చు. అయితే వీళ్ళకి ఎవరు నేర్పించారు? ధర్మశాస్త్రం అప్పుడు లేదు, మరి ధర్మశాస్త్రంలో మరి లేదు కాబట్టి వాళ్ళకి ఎవరు నేర్పించారు? కారణం ఏంటంటే అది ధర్మశాస్త్రంతో వచ్చింది కాదు, అది ముందే ఉంది. అది దేవుడు ఏర్పరచినటువంటి కట్టడ నియమము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం సంఘంలో దశమ భాగం ఇస్తున్నామంటే ధర్మశాస్త్రంలో ఉందని కాదు దేవుని బిడ్డరా, అది దానికంటే ముందు దేవుడు ఏర్పరచిన నియమముగా మనం దేవునికి ఇస్తున్నాం. హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషే వచ్చినప్పుడు దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఈ నియమాన్ని ధర్మశాస్త్రంలో ఒక భాగముగా చేశాడు, ధర్మశాస్త్రంలో ఒక భాగముగా చేశాడు. లేవియకాండం 27వ అధ్యాయం 30వ వచనం. ఆఫ్టర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఈ దశమ భాగాన్ని ధర్మశాస్త్రంలో ఒక భాగంగా చేశాడు. లేవియకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవియకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఇప్పుడు దేవుడు ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇక నుంచి ఇది శాశ్వత కట్టడగా ఉండాలి. ఎందుకంటే రాబోయేటువంటి తరాలు కూడా ఇది అనుసరించగలగాలి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు చాలా మందికి ఈ విషయం తెలియకపోవడం వల్ల దేవుడు దీన్ని కట్టడగా నియమించాడు. ఇది యెహోవా సొమ్ము, దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు చేయబెట్టి ఇది నాది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేంట్లో? భూధాన్యంలో కానీ వృక్ష ఫలంలో కానీ భూఫలంలో అన్నిటిలో కూడా యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి సొమ్ము. అంటే అది దేవునికి మాత్రమే వెళ్ళాలి, అది దేవుని సొమ్ము. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. కాబట్టి ఏం పెట్టరా, ఈరోజు మన రాబడిలో మనము ఏం చేయాలి? ఒక భాగము దేనికి ఇవ్వాలి. దేవుడు ఈరోజు నీ చేతిలో కూడా దేవుడు తినవద్దన్నటువంటి చెట్టు తింటున్నాము. బహుశా ఆదం ఒక రోజున అది తినవద్దటువంటి చెట్టు తిన్నాడు కాబట్టే తోటలోంచి వెలివేయబడ్డాడు, సమృద్ధిలోంచి వెలివేయబడ్డాడు, దేవుని పోషణ నుంచి వెలివేయబడ్డాడు. ఈరోజు కూడా ఎవరైతే దేవుని యొక్క భాగము దేవునికి ఇవ్వకుండా తినివేస్తున్నారో దేని మీద తమకు తాముగా వాళ్ళు వెలివేయబడుతున్నారు. దే ఆర్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద అబండెన్స్. కాబట్టి ఆ దేవుడు ఏ చెట్టు తినవద్దు అన్నాడో ఆ చెట్టుని మనం తినకూడదు. కాబట్టి రాబడి ఎంతట్లో, కాబట్టి నీ ఇన్కమ్ ఏ రూపంలో వస్తున్నా, అది శాలరీలో వస్తున్నా, హౌస్ రెంట్ రూపంలో వస్తున్నా, ఏమండి ఈ ఇన్కమ్ సోర్స్ అంతా కూడా నువ్వు ఒక పేపర్ మీద పెట్టాలి. చాలాసార్లు ఏం చేస్తుంటామంటే దేవుడు భాగం ఇవ్వాలని చెప్పాడు కదా, ఇంట్లో మరి రకరకాల సోర్సెస్ ఉంటాయి. రెంట్ రూపంలో వస్తుంటాయి, శాలరీ రూపంలో వస్తుంటాయి, అండ్ ఇంకో రూపంలో వస్తుంటాయి. మనం చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ శాలరీలో వచ్చేటువంటి ఇన్కమ్ను మాత్రమే తీసి దేవునికి ఇస్తుంటారు. మిగతా సోర్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. మిగతా రూపంలో వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళు దానిలోంచి దశమ భాగం తీయరు. నేను దేవునికి ఇస్తాను కదా అనుకుంటారు. మీ దశమ ఏంది ఎట్లా అంటే అన్నిటిలో వాక్యం ఉంది కదా, ఏమని? అన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. సో వెన్ యూ గివ్ టు ద టైత్, నువ్వు ఆలోచించాలి ఏ రూపంలో నాకు ఇన్కమ్ వచ్చిందో అన్ని యొక్క సోర్సెస్ కూడా నీ ముందుంచుకొని అందులో 10% సపరేట్ చేసి దేనికి ఇవ్వడం కలగాలి. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ఈ యొక్క 10% అనేది మనకు దేవునికి సమర్పించగలగాలి. పాత నిబంధనలో దేవుడి కట్టడి పెట్టినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తమ యొక్క రాబడిలో మరి ఆ పంటల్లో కానీ పండ్లలో కానీ లేకపోతే భూజంతుల్లో కానీ మళ్ళీ ఇవన్నిటిలో కూడా దశమ భాగం తీసుకొని దేవుని మందిరానికి వచ్చేవారు. అయితే ఆ దశమ భాగము దేవుడు ఏం చేసేవాడో తెలుసా? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. టెస్ట్మెంట్లో తీసుకుని రాబడినటువంటి దశమ భాగములను ఏం చేసేవారో చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాను. సో దేవుడు దశమ భాగాలు ఎవరికి స్వాస్థ్యంగా ఇచ్చాడు? ఎవరైతే యాజకులుగా పనిచేస్తున్నారో, ఆ ఆలయంలో సేవ చేస్తున్నారు, ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో వారికి దేవుడు వీటిని స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి నిర్గమకాండంలో కానీ సంఖ్యాకాండంలో కానీ ముఖ్యంగా యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత మొత్తం గోత్రాలు 12 ఉంటాయి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు.
సో యెహోషువ ఏం చేస్తాడు అంటే 11 గోత్రాల వారికి ఆ భూభాగాన్ని పంచిపెట్టాడు, కానీ ఒక గోత్రానికి మాత్రం భూభాగం పంచిపెట్టలేదు. ఎందుకంటే వారు దేవుని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు కాబట్టి. కానీ దేవుడు ఒక కట్టడి పెట్టాడు, 11 గోత్రికులారా, మీ సంపాదనలో మీరంతా కూడా పొలం పని చేస్తున్నారు, మీరంతా కూడా మీ యొక్క వివిధ వృత్తిలో ఉన్నారు, మీరు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు, కాబట్టి మీ దాంట్లో దశమ భాగం తీసుకొని మీరు రాగలగాలి. ఈ దశమ భాగము నేను ఏం చేస్తున్నానంటే నేను యాజకులకి ఇస్తున్నాను, నేను వారిని పోషిస్తున్నాను. నా మందిరం మీద ఆధారపడ్డారు కాబట్టి, నా సేవ సంపూర్ణంగా వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి నేను ఈ భాగం నేను వాళ్ళకి ఇస్తున్నాను అని దేవుడు ఒక నియమాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంచి ఉన్నాడు. ఏం బిడ్డరా, ఈరోజు మనము మన యొక్క టైత్ని మన దేవునికి ఇవ్వడం ద్వారా మీరు ఏం చేస్తుందో తెలుసా? మీరు దేవునికి ఇస్తున్నారు, ఫలితంగా దేవుని యొక్క సేవకుల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. సో కాబట్టి ఆలయ కృత్యములు జరిగించే వారిని, ఆలయంలో సేవ చేసే వారిని మీరు టైత్ ద్వారా దేవునికి ఇవ్వడము ద్వారా, ఏమన్నా మీరు సేవలకు ఇవ్వట్లేదు, మీరు దేవునికి ఇస్తున్నప్పుడు దేవుడు తిరిగి వాటిని సేవలకి ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. సో టైత్ బిలాంగ్స్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, టైత్ బిలాంగ్స్ టు ద ప్రీస్ట్, టైత్ బిలాంగ్స్ టు ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఏమిట్రా, ఎవరైతే టైత్ అనేది దశమ భాగం దేవునికి చెల్లించట్లేదో, ఫలితంగా ఆలయ సేవ జరిగించేటువంటి సేవకుల పట్ల మనము అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, దేవుని యొక్క నియమానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాం. అండ్ ఆల్సో యు ఆర్ నాట్ సపోర్టింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా మంది చూడండి, సంఘంలో మంచిగా వాక్యం చేత దీవించబడుతుంటారు, మంచి ఆత్మీయ పోషణ వస్తుంది, చక్కగా దీవించబడి మంచిగా ఎంకరేజ్మెంట్ పొందుకుంటారు, బట్ దే డోంట్ పే దర్ టైత్స్. మన ఇంట్లో మన పిల్లవాడు, మన కుమారుడు మంచి ఉద్యోగం చేస్తుంటాడు, కానీ ఇంటికి ₹1 ఇవ్వడు. ఎలా ఉంటుంది చెప్పండి? మన కుమార్తె మంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంది, బట్ ఇంటికి రాగానే మన నెలంతట్లో కూడా ₹1 కూడా ఇంటికి ఇవ్వదు. ద సేమ్ వే అండ్ మెనీ బిలీవర్స్ వాళ్ళ సంఘం ద్వారా దీవించబడుతున్నారు, కానీ వారు తిరిగి తమ దశమ భాగాలు దేవుని రాజ్యానికి సమర్పించట్లేదు. హల్లెలూయా. చెప్పండి, టైత్ ఎవరివి? చెప్పండి, ఎవరివి? ఇట్ బిలాంగ్స్ టు గాడ్. అండ్ దేవుడు వాటిని సేవకులకు స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి వెన్ యూ గివ్ టైస్ టు గాడ్, నువ్వు దశభాగం ఇస్తున్నావు అంటే నువ్వు ఒక మనిషికి ఇవ్వట్లేదు, నేను ఏదో పాస్టర్కి ఇస్తున్నాను లేదా సంఘానికి ఇస్తున్నాను అన్నట్టుగా ఆ దొరతో ఇస్తే దానికి బ్లెస్సింగ్గా ఉండేది. నేను దేవునికి ఇస్తున్నాను అటువంటి బ్లెస్సింగ్తో అలాంటి అవేర్నెస్తో నువ్వు దేవునికి ఇవ్వాలి. Hebrews 7:8. నువ్వు టైత్ ఇస్తున్నప్పుడు ఎవరు దాన్ని స్వీకరిస్తున్నారు? సేవకుడు స్వీకరిస్తున్నాడా లేకపోతే క్రీస్తు స్వీకరిస్తున్నాడా? Hebrews 7:8 మీరు గమనించాలి. Hebrews 7:8. When you give tithe, who is receiving your tithe? ఎవరి చేతిలో నువ్వు పెడుతున్నావు? ఎవరు దాన్ని స్వీకరిస్తున్నారు? మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. జీవించుచున్నాడు ఎవరు పొందారు? యేసు ప్రభువు వారండి. ఇదిగో యుగ యుగములలో నేను సజీవుడై ఉన్నాను. సో ప్రభువు యుగ యుగం సజీవుడై ఉన్నాడు కాబట్టి ఆయన పుచ్చుకొనుచున్నాడంట. వేటిని? దశమ భాగాలు. ఓల్డ్ టెస్ట్మెంట్లో లేవీయులు స్వీకరించేవాళ్ళు, బట్ న్యూ టెస్ట్మెంట్లో మన దశమ భాగాలు సమర్పిస్తున్నప్పుడు ఎవరు తీసుకుంటారంట? యేసు ప్రభువు. పాత నిబంధనలో యాజకుడు, ధర్మశాస్త్రం కింద యాజకుడు స్వీకరించేవాడు, బట్ న్యూ టెస్ట్మెంట్లో మన ప్రధాన యాజకుడైన యేసయ్యనే స్వయముగా ఆ దశమ భాగాలను స్వీకరిస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి వెన్ యూ గివ్ టైత్, నువ్వు కవర్లో టైత్ నుంచి రాస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు నెవర్ థింక్ నేను చర్చికి ఇస్తున్నా, నేను సేవకునికి ఇస్తున్నా, నేను వాళ్ళకి ఇస్తున్నా అని ఆ దూరంతో ఇస్తే నీకు ఎలాంటి బ్లెస్సింగ్ రాదు. నువ్వు ఇస్తున్నప్పుడు నువ్వు కానుకపెట్టలోకి వేస్తున్నా, నువ్వు ఆఫరింగ్ బ్యాగ్లోకి వేస్తున్నా, అది స్వయంగా నువ్వు దేవుని చేతిలో నువ్వు ఉంచుతున్నావు. దేని బిడ్డారా? ఆయన స్వీకరిస్తున్నాడు. పక్కకు చెప్పండి, మన దశమ భాగములో సంఘము కాదు, సేవకుడు కాదు, ప్రభువే స్వయముగా నా దశమ భాగములను స్వీకరిస్తున్నాడు. Hebrews 7:8 ప్రకారంగా దేవుడే, నా ప్రధాన యాజకుడే స్వయముగా స్వీకరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ టైత్ దేవుడు తినవద్దు అటువంటి చెట్టు పనుని మనం ఎప్పుడు కూడా తినుకోకుండా అది దేవునికి మనం చెల్లించాలి. సో ఈ 10% ఆఫ్ ఇన్కమ్ ఏమైతే ఉందో దేని బిడ్డరా, దాని మీద మనకి ఎలాంటి అధికారము
లేదు. వి డోంట్ హ్యావ్ ఎ రైట్. ప్రభు అన్నాడు ఇది ప్రతిష్ఠితమైంది అంటే ముట్టకూడదు. నువ్వు దాన్ని డెడికేట్ చేస్తావంటే ఇక దాన్ని మనము వాడకూడదు. ఆమేన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. సో ఆ 10%ని నువ్వు ముక్కలుగా చేసే రైట్ కూడా నీకు లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ దశభాగంలో మళ్ళీ ముక్కలు చేస్తుంటే కొంత భాగం మందిరానికి ఇస్తారు, కొంత భాగం వేరే వాళ్ళకి ఇస్తారు, మరి కొంత భాగం ఇంకోరికి ఇస్తుంటారు, కొంత భాగము దాన్నే కానుక రూపంలో కూడా వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూ కెన్ నాట్ డివైడ్ ద టైత్. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగము అంతయు ఆన్లైన్ చేయని. 10వ భాగంలో కొంతనా అంతనా. సో నువ్వు టైత్ నువ్వు ఇస్తున్నప్పుడు డు నాట్ డివైడ్ ఇట్, డు నాట్ సపరేట్. నువ్వు దాన్ని ముక్కలుగా చేయవద్దు. నువ్వు అంతయు తీసుకొని రావాలి. దాన్నే నువ్వు వారం కానుకగా వేసినా కూడా తప్పే. దశమ భాగము కానుక కాదు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైత్ ఈజ్ నెవర్ అన్ ఆఫరింగ్. అండ్ టైత్ నేను ఆఫరింగ్ నువ్వు వేయలేవు దేని బిడ్డరా. కాబట్టి అంతయు తీసుకొని నువ్వు రావాలి. ఎక్కడ తీసుకురావాలి? నువ్వు దేవునికి మందిరంలోకి తీసుకుని రావాలి. దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దాన్ని సపరేట్ చేసి ముక్కలు చేయడం అనేది వాక్యానుసారముగా కాదు దేని బిడ్డారా. హల్లెలూయా. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా మంది సఫర్ అయ్యారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు తప్పు తెలుసుకొని దేనికి ఇవ్వలేకపోవడం వల్లే ఏమి సఫర్ అయ్యాము అనే విషయం తెలుసుకున్నాక ఎప్పుడైతే మళ్ళా వాళ్ళు ఆ నియమంలోకి వచ్చి నిలబడ్డారో దేవుడు వారిని దీవించినట్లుగా మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో అనేక ఎగ్జాంపుల్స్ మనకు కనపడతాయి. 2 ఎగ్జాంపుల్ చూసి మనం ముగించుకుందాం. నెహెమ్యా 10వ అధ్యాయం 38వ వచనాన్ని చూద్దాం. నెహెమ్యా 10వ అధ్యాయం 38వ వచనం. ఆర్ యు బ్లెస్డ్? లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడిన యాజకుడు అనగా చూసారా, ప్రజలేమో ఇంతకుముందు వచనాలు ఏం చూసాము, ప్రజలు లేవీలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేవీలు కూడా యాజకులే కదా. ఇప్పుడు యాజకులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ లేవీలు పైనటువంటి ప్రధాన యాజకునితో తీసుకుని వస్తున్నారు. సో ఈవెన్ పాస్టర్స్ కూడా దశమభాగం చెల్లించాలనేటువంటి నియమము ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే చాలామంది సేవకులతో నేను అదే చెప్తుంటాను, అయ్యా సేవ చేస్తున్నారు, సంఘాలు నాటడం బాగానే ఉంది, మీరు టైత్ ఇస్తున్నారని ప్రశ్నిస్తే చాలామంది సేవకులు లేదు సార్ అని మాట్లాడుతుంటారు. సేవకులు కూడా దశభాగం చెల్లించాలి. మీరు ఏ విధంగా అయితే మీరు మందిరానికి దేవుని రాజ్యానికి దశభాగం ఇస్తున్నారో దేని మీద అది దశభాగం మీరు మాత్రమే, బిలీవర్స్ మాత్రమే కాదు, ఈవెన్ పాస్టర్స్ సేవకులు కూడా దశభాగం చెల్లించాలి. దశభాగ విషయంలో సేవకులు ఎప్పుడు కూడా మినహాయింపు కాదు, లేవీలు ఎప్పుడు మినహాయింపు కాదు, సేవకులు కూడా దాన్ని చెల్లించాలి. ఇది వాక్య సత్యము. ఆమేన్. సో లేవీల 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడు వారితో కూడా ఉండాలనను. 10వ వంతులో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదిలోకి తీసుకొని రావాలని నిర్ణయించుకుంటుమే. దేవుని మందిరంలో ఉన్న ఖజానా అనలైన్ చేయండి. సో టైత్ ఎక్కడికి పోవాలి? ఇంట్లో ఉన్న లాకర్లోకి పోవాలా, లేకపోతే మందిరంలో ఉన్నటువంటి కానుకపెట్టలోకి రావాలా? ఎక్కడ రావాలి? టైత్ అనేది స్టోర్ చేయాల్సింది ఇంట్లో కాదు. టైత్ని స్టోర్ చేయాల్సింది బ్యాంక్ అకౌంట్స్లో కాదు. దేవుని భాగమును నిల్వ ఉంచాల్సింది మరొక రూపంలో కాదు. దేవుని భాగము నిల్వ చేయాల్సింది దేవుని మందిరంలో ఖజానా, ఆ ట్రెజరీకి రావాలి, దేవుని మందిరంలోకి రావాలి. అందుకే మలాకి 3వ అంటారు కదా, నా మందిరంలోనికి తీసుకురాని. అది రైట్ ప్లేస్, అది ఉండాల్సినటువంటి సరైనటువంటి చోటు అది. ఆమేన్. హల్లెలూయా. సో యూ మస్ట్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ద ట్రెజర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధనాగారంలోకి వాటిని తీసుకుని నువ్వు రాగలగాలి. ఎప్పుడైతే తీసుకుని వస్తావో ఆ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి ఇచ్చినప్పుడు ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? నేను మాకే చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. దిస్ ఈజ్ అ రిజల్ట్ వెన్ యు గివ్ టైత్ టు గాడ్. దేవుడు తినవద్దటువంటి చెట్టును నువ్వు తినకోకుండా ఉన్నప్పుడు, దేవునికి లోబన్నప్పుడు, దేవునికి దశమ భాగం ఇచ్చినప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదము చూడండి. 2వ దినవృత్తాంతుల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి, అంటే అంతకుముందు ఆపారు, అందుకే వాళ్ళు శిక్ష కలిగింది, అందుకే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ మళ్ళా వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. అనలైన్ చేయండి బైబిల్లో. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. మేము సమృద్ధిగా భోంచేస్తున్నాం అంటే అంతకుముందు వాళ్ళు భోంచేయలేదు, కానీ వాళ్ళు సమృద్ధిగా భోంచేయగలుగుతున్నారు. అండ్ భోంచేస్తున్నా కూడా ఇంకా
మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. అయ్యా, ఆ దేవుడు దీవించాడు కాబట్టే ఈరోజు ఇంకా మిగులుబాటులోకి వచ్చాం. అంటే దేవునికి ఇవ్వడము ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు మంచిగా కడుపు నిండా భోంచేయగలుగుతావు, నీకు మిగులు కలుగుతుంది. దేవుడు ఆశీర్వదించినప్పుడు నీ లైఫ్లో మిగులు అనేది ఉంటుంది. నీ జీతం ఎంతనే కానిగాక దేవుడు బ్లెస్ చేస్తే కొంత కూడా సమృద్ధిగా మార్చబడుతుంది. దేవుడిని బ్లెస్ చేసినప్పుడు ఆ కొంచెమైనా ఇంకా మిగులుబాటు ఉంటుంది. దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా ఏది కూడా నీ లైఫ్లో మిగలదు. కాబట్టి మిగిలించేటువంటి ఆశీర్వాదము అది దేవునికే ఉంది బిడ్డరా. సో గాడ్ హ్యాస్ టు బ్లెస్ యూ. ఈ జనులు చూడండి, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలింది. కాబట్టి రాశి మనం పోగొట్టుకోవాలంటే అది కష్టాచితం కాదు, దేవుడు బ్లెస్ చేయాలి. ఆమేన్. సో దేవుడు మీరందరూ కూడా ఇస్తున్నారు, మంచిదే, సంతోషం. మీరందరూ కూడా నమ్మకంగా సమర్పిస్తారు. అయితే ఈ మాటలు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంటాయి. అండ్ ఈవెన్ ఈ రికార్డింగ్ ద్వారా కొంతమంది కొన్ని చోట్ల బైబిల్ స్టడీ రూపంలో నేను టీచ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంటాయి. సో ఇంతవరకు నీకు దేనికి ఇచ్చేటువంటి ఒక క్రమం లేకపోతే ఆ దేవుని క్రమంలోకి వచ్చి ఇస్తే తప్పకుండా నువ్వు దీవించబడతావు. ఆమేన్. ఏమండి, దశభాగం ఒక నియమం మనుషుడు పెట్టాడా, దేవుడు పెట్టాడా? సో వెన్ యూ హానర్ ద గాడ్స్ ప్రిన్సిపల్, గాడ్ విల్ బ్లెస్ యూ. అయితే ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను. పాస్టర్ గారు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది కదా, న్యూ టెస్ట్మెంట్లో దశమ భాగము ఇవ్వాలని లేదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మనసులో చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూ టెస్ట్మెంట్ ఎక్కడ రాయబడి ఉంది, దేవుడు చెప్పాడా, న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడుంది అని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి మరి మచ్చుకు ఒక 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. న్యూ టెస్ట్మెంట్లో దశమభాగం కొట్టివేయబడలేదని, న్యూ టెస్ట్మెంట్లో కూడా దశమభాగం ఇచ్చు విషయమై ప్రోత్సహించబడింది అనడానికి 3 రెఫరెన్స్ని నేను మీకు చూపించబోతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 22-23 వచనాలను చూడాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 22-23 వచనాలు. ఎవరైనా మీ వద్దకు వచ్చేది లేదు అని కొట్టి పారేస్తుంటే వాళ్ళని కూర్చోబెట్టి ఈ వాక్యాల్ని వాళ్ళకి ఎత్తి చూపించాలి. 23 వచ్చి చదవండి. 23 వచ్చిన, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టుతురి. వాటిని మానక వీటిని చేయాలి. వేటిని మానకూడదు, వేటిని చేయాలి ఆలోచిస్తారా? ఇక్కడ ఈ మత పెద్దలు ఏంటి తెలుసా, అన్నిట్లో 10వ భాగం ఇస్తారు. పుదీనాలు ఇస్తున్నారు, జీలకర్రలో కూడా 10వ భాగం, అంటే అల్పమైన వాటిలో కూడా 10వ భాగం చెల్లిస్తారు. కానీ చెల్లించాల్సిన వాడు చెల్లించట్లేదు. ఏది న్యాయము కనికరం అది మాత్రం చూపించట్లేదు. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, అయ్యా మీరు అవన్నీ చెల్లిస్తున్నారు కదా, మీరు వాటిని మానక, అంటే వాటిని కన్యూ చేయండి. అంటే యేసుప్రభు దశభాగం ఆపాడా, కన్యూ చేయమన్నాడా? గడి చెప్పాలి. వాటిని మానక అంటే యేసుప్రభు వారు కొనసాగించమన్నాడా, లేకపోతే ఆపేయమన్నాడా? యేసుప్రభు వచ్చి ఇక లేదు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందిరా, ఇక మీరు ఆపేయండి, ఇక మీరు ఇవ్వద్దని అన్నాడా? లేదు. వాటిని మానక అంటే మీరు వాటిని కంటిన్యూ చేయండి. అవి చేస్తూ న్యాయము కనికరము చూసారా, వీటిని కూడా మీరు కొనసాగించండి. సో జీసస్ ఎవరు కూడా, యేసు కానీ ఆయన శిష్యులు కానీ ఎవరు కూడా దాన్ని ఇక లేదు కొట్టివేయబడిందని ఎవరు కూడా ఎక్కడా కూడా పత్రికలు ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. ఆమేన్. 1 కొరింథీ 9వ అధ్యాయం 13 మరియు 14 వచనాలు. రెండవ రిఫరెన్స్ చూపించబోతున్నాను. 1 కొరింథీ 9వ అధ్యాయం 13 మరియు 14 వచనాలు. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవము చేయుచున్నారని బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలువారై ఉన్నారని మీరు ఎరుగురా. అంటే పౌలు ఏం చేస్తున్నాడు, దీని గురించి మాట్లాడుతూ, అయ్యా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆలయము సేవ చేసేవాళ్ళు, ఆలయ కృత్యములు చేసేవాళ్ళు ఆలయము మీద ఆధారపడుతున్నారు, బలిపీఠం దగ్గర సేవ చేసేవారు బలిపీఠం విషయమై దాని మీద ఆధారపడతారు కదా. అలాగనే అనలైన్ చేయండి. అలాగున అంటే సేమ్ వే, అంటే అలాగున సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల జీవిస్తున్నారు. హల్లెలూయా. సో యేసుప్రభు పౌలు కూడా రాస్తున్నాడు ఏమంటే, సేమ్ అలాగునే ఇది కూడా అంతే. సువార్త జీవించేవాడు సువార్త వల్ల జీవిస్తున్నాడు.
కాబట్టి దశమభాగం కొట్టివేయబడలేదు దేని మీద, అది ఉంది. పౌలు ఏమన్నానంటే ఆ వ్యక్తులు మారింది, సిస్టమ్ మారింది, కానీ ప్రిన్సిపల్ అయితే ఏమవుతుందో అది మారలేదు. ఆమేన్. హెబ్రీ 7వ అధ్యాయం 8వ వచనం, చివరి వచనం చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ 7వ అధ్యాయం 8వ వచనం, మరియు లేవి క్రమము చూడగా చావుకు లోనైన వారు 10వ వంతును పుచ్చుకొనుచున్నారు. సో లేవి క్రమం ఏంటి? పాత నిబంధన క్రమం అది. కాబట్టి వాళ్ళంతా కూడా ప్రజల నుంచి దశమభాగం తీసుకుంటున్నారు. కానీ పాత నిబంధన వంటి యాజకులు తీసుకునే వాళ్ళు మరణిస్తున్నారు. అర్థమవుతుందా? చూడండి. అయితే జీవించుచున్నాడని ఈ క్రమము చూడగా, అనలైన్ చేయండి, ఈ క్రమము చూడగా అంటే ఆ క్రమము చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో యాజకులు మరణిస్తున్నారు, తీసుకున్నవాడు మరణిస్తున్నాడు. ఈ క్రమము చూడగా, ఈ క్రమంలో ఎవరు స్వీకరిస్తున్నారు? ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు. అంటే ఈ యాజకుడు, మనం సేవించినటువంటి ఈ ప్రధాన యాజకుడు లేవి క్రమానికి చెందినవాడు కాదు. ఎందుకంటే ఈ యాజకుడు మెల్కీసెదెకు క్రమానికి చెందినవాడు. ఎందుకంటే మెల్కీసెదెకు మరణము లేదు, ఆ క్రమంలో వచ్చినటువంటి యేసు కూడా మరణం లేదు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు తీసుకుంటున్నాడు కానీ ఆయన మరణించట్లేదు. అంటే ఈ క్రమం బట్టి ఈ యాజకుడు జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంటే యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? టైత్ని రిసీవ్ చేస్తున్నాడు. ఈ ప్రకారంగా ఒకవేళ లేదు అంటే ఏం చెప్పాలా? యేసు ప్రభువు వారు, అయ్యా ఇంకా ఆపేసేయండి, ఇంకా ఇవ్వద్దండి, అది ఓల్డ్ టెస్ట్మెంట్ అని చెప్పి ఉండాలి. కానీ యేసు ప్రభువు స్వయంగా పుచ్చుకొనుచున్నాడు. ఆమేన్. సో హ్యావ్ గివెన్ 3 రెఫరెన్సెస్. సో ఎక్కడా కూడా న్యూ టెస్ట్మెంట్లో అది కొట్టివేయబడి ఉంది అనడానికి ఎలాంటి లేఖనాధారాలు లేవు. ఒకవేళ ఎవరైనా మీ మనసులు పాడు చేస్తే, ఒకవేళ ఎవరైనా వచ్చి దీని విరుద్ధంగా మీకు బోధిస్తూ ఉంటే, మీ మనసుల్ని చెడుపుతుంటే గిన వెంటనే వాటిని ఖండించండి, వాళ్ళ వాక్యంలో సరిదిద్దండి. ఆమేన్. సో మొత్తం చెట్లు ఉన్నాయి. ఏదెన్ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి? 3 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు ఏమో యేసు ప్రభువుకి పోలికగా ఉంది. ఆహారం ఇచ్చే చెట్లు ఏమైతే ఉన్నాయో అవి విశ్వాసులకు పోలికగా ఉంది. మరి ఇంకొక చెట్టు దేవుడు తినవద్దన్నటువంటి చెట్టు కూడా ఉంది, అది దేవుని యొక్క భాగమై ఉన్నది. ఆమేన్. సో ఆదాము మరి ఈ 3 చెట్లు ఉంటే ఏమండి అని ఏదైనా తినొచ్చు, కానీ జీవవృక్షం తిన్నాడా? తినలేదు. ఆహారం ఇచ్చే చెట్టు తిన్నాడా? అది తినలేదు. దేవుడు ఏది వద్దన్నాడో నేరుగా వెళ్ళి దాన్ని తిన్నాడు. ఒకవేళ జీవవృక్షం తిని ఉంటే కథ మరలా ఉంటుండే కదా. హీ నెవర్ చోజ్ లైఫ్. దేవుడు ఏం చెప్పండి, ఇదిగో జీవము మరణము నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీవు జీవము కోరికలు నేను కోరుచున్నాను అని చెప్తే మానవుడు ఏం చేస్తాడంటే నాకు జీవం వద్దు, నాకు మరణమే కలని పోయి మరణమే కోరుకుంటున్నాడు. ఆదాము లైఫ్ని కోరుకుని ఉంటే ఎంత బాగుంటుండే. అందుకే ఆదాము అది కోరుకోలేదు కాబట్టి త్రోసివేయబడ్డాడు. దేవుడు ఈ రోజున మనకి ఈ 3 చెట్లు మన లైఫ్తో మాట్లాడుతున్నాయి. కాబట్టి ఆదికాండంలో ఉన్నటువంటి వివరణ అది కేవలం హిస్టారికల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాదు, ఏదో చరిత్ర కోసమో సమాచారం కోసమో అది ఇవ్వబడలేదు. ఇది మన ప్రాక్టికల్ లైఫ్తో మాట్లాడుతున్నాయి. మన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఒక వివరాలు ఇవన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి 2వ అధ్యాయం 9వ వచనంతో మనం ఈ వారం ముగిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వెనస్డే మనం 10వ వచనంతో మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. సో హోప్ యు ఆర్ బ్లెస్డ్. దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా మీ నోట్స్ని మళ్ళీ వెరిఫై చేయండి. సో చక్కగా నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మీ పిల్లలకు కూడా ఇది నేర్పించాలి. సో మీ కుటుంబస్తులకు నేర్పించాల్సిన బాధ్యత అది మీకే ఉంది బిడ్డరా. అది ఊరికే విని మర్చిపోబాకండి. టేక్ ఏ గుడ్ న్యూస్. ఎందుకంటే మీ కింద తరాలు మీ ద్వారా దీవించబడాలి. వాళ్ళు కూర్చోబెట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ ఇంట్లో కూడా హ్యావ్ ఏ బైబిల్ స్టడీ. మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ బైబిల్ స్టడీ పెట్టుకోండి. ఎట్లా డైలీ ప్రేయర్ కూర్చుంటారు కదా, కూర్చొని లైన్ బై లైన్ ఇలా ఉంది దాని ఎక్స్ప్లెనేషన్, ఇలా ఉంది దాని ఎక్స్ప్లెనేషన్. ఇంట్లో కూడా బైబిల్ స్టడీ ఉంటే చాలా మంచిగా దీవించబడతారు. ఆమేన్.